హాయ్ మాస్టర్స్, ఫర్ యూ మీకోసం ఛానల్కి స్వాగతం సుస్వాగతం. ముందుగా మన జగద్గురువైన బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి, మన గురుమాతకి నా ఆత్మ ప్రణామాలు మాస్టర్స్. ఓకే మాస్టర్స్, ప్రతిరోజు మన ఛానల్లోని ధ్యానం, స్వాధ్యాయం, సజ్జన సాంగత్యం జరుగుతుంది మాస్టర్స్. అలాగే ఈ జూమ్ సెక్షన్లో పాల్గొన్న మాస్టర్లకి, యూట్యూబ్లో చూస్తున్న మాస్టర్లకు కూడా ధన్యవాదాలు తెలుపుకుందాం. ఓకే మాస్టర్స్, ఈరోజు మన ఛానల్కి సీనియర్ పిరుడు మాస్టర్ గారైన పద్మావతి మేడం తెనాల నుంచి వచ్చారు. మేడం గారిని సాదరంగా ఆహ్వానించుకుందాం. ఈరోజు మేడం చెప్పబోయే టాపిక్ ఉన్నత తల ఆత్మ. ఈ గొప్ప ఆత్మజ్ఞానం అందించడానికి మేడం గారికి వెల్కమ్ చెప్దాం మాస్టర్స్. నమస్తే మేడం, వెల్కమ్ మేడం. ముందుగా జగద్గురువైన బ్రహ్మర్షి పితామహ సుభాష్ పత్రిజీ గారికి ఆత్మవర్గ ప్రణామాలు. మరి ఈ ధ్యానంలోకి నేను రావడానికి కారణమైన శ్రీ మునిబాబు గారికి ఆత్మవర్గ ప్రణామాలు. మరి మన జూమ్ లో పార్టిసిపేట్ అయిన మాస్టర్లందరికీ, అలాగే యూట్యూబ్ లో పార్టిసిపేట్ అయ్యే మాస్టర్లందరికీ కూడా ఆత్మవర్గ ప్రణామాలు తెలియపరుస్తున్న మాస్టర్స్. మరి నా యొక్క జ్ఞానాన్ని పంచుకునే అవకాశం ఇచ్చిన ఫర్ యూ ఛానల్ సతీష్ మాస్టర్ గారికి, సరిత మేడం గారికి ఆత్మవర్గ ప్రణామాలు తెలియపరచుకుంటున్నాను. థ్యాంక్ యూ మేడం. మరి ఈ రోజున మనం తెలుసుకుంటున్న టాపిక్ పేరు, సబ్జెక్ట్ పేరు ఉన్నత తలాల ఆత్మ. అంటే ఉన్నతమైన తలాల్లో ఉండే ఆత్మలు ఎటువంటి విధంగా ఉంటాయి, అసలు వాళ్ళు భూమి మీద వచ్చే వాళ్ళ లక్ష్యాలు ఏమిటి, వాళ్ళ ద్వారా మనం తెలుసుకునే విషయాలు ఏమిటి అనే విషయం మీద మనం తెలుసుకుందాం మాస్టర్స్. మరి మనం నిరంతరం మన జీవితాల్లో ఈ భూమి మీదకి వచ్చినందుకు ప్రతి క్షణం కూడా చిన్న చిన్న మార్పుల్ని మనం స్వాగతిస్తూనే ఉండాలి. మన పుట్టుకతోనే తీసుకొచ్చిన విషయాలనే ఎప్పటికీ కూడా కాదు. మనం నిరంతరం మార్పులు జరుగుతూనే ఉంటాయి. మన ఆలోచనలో కావచ్చు, మన లక్ష్యాల్లో కావచ్చు, మనం వాటిని అమలుపరిచే విషయాల్లో కావచ్చు. ఎన్నెన్నో మార్పుల్ని మనం స్వాగతిస్తూనే ఉండాలి. లేదు నేను అట్లానే ఉంటాను, నాకు ఇది తెలుసు, అదే తెలీదు, నేను ఏ మార్పును అంగీకరించను అంటే మన డెవలప్‌మెంట్ అనేది అక్కడితో ఆగిపోతుంది అన్న విషయాన్ని మాస్టర్ మనకు తెలియపరుస్తున్నారనమాట. అందువల్ల ఉన్నత దళాలలో ఆ ఆత్మలు మనకి ఎటువంటి ఈ యొక్క శిక్షణలు ఇస్తూ ఉంటాయో మరి మనం తెలుసుకుందాం మాస్టర్స్. మరి కాంతి అంటే పరివర్తన శక్తి అన్నమాట. మనం కాంతి పుంజాలనుకుంటాము. మన ధ్యానంలో ఉన్నప్పుడు నాకు ఎంతో కాంతి కనబడింది, ఆ కాంతిలో ఒక వస్తువు అని చెప్పి మనం అంటూ ఉంటాం. కానీ ఆ కాంతి అంటే ఏంటంటే పరివర్తన శక్తి. ట్రాన్స్‌ఫర్మేషన్ సోల్ అంటారంట. సో, అంటే ఈ ట్రాన్స్‌ఫర్మేషన్ సోల్ ఏంటంటే నిరంతరం మార్పు చెందేది, పరివర్తన చెందేదని అర్థం. అయితే ప్రస్తుతం భూలోకానికి పరివర్తన శక్తితో కూడుకున్న ఎన్నో తరంగాలు కోకొల్లలుగా ఉన్నాయంట. ఆ కోకొల్లలుగా ఉన్న ఆ యొక్క ఉత్తేజకరమైన ఆ అలల సమయంలో మనం అందరం కూడా జన్మ తీసుకోవడం జరిగింది అని అంటున్నారు. అంటే ఇప్పుడు మనం ఏమనుకుంటాం, ఒకానొక సమయంలో మనకి ఈ సమయం చాలా అందిపుచ్చుకోవాలి. ఇప్పుడు ఎన్నో మార్గాలున్నాయి. మనం సరైన సమయంలో మన యొక్క మానసిక స్థాయిల్లో ఎదగకపోతే మనం వాటన్నిటిని కోల్పోతామని ఎట్లా అనుకుంటామో ప్రాపంచిక విషయాల్లో కూడా, అలాగే మన ఆధ్యాత్మిక విషయాల్లో ముఖ్యంగా మన యొక్క ఉన్నతమైన సదాత్మలు మరి భూమండలంలో ఉన్న ఈ యొక్క ఆత్మలకి ఎటువంటి సూచనలు ఇస్తున్నాయనే విషయాన్ని తెలుసుకొని, ఆ సమయం ఇదే. ప్రస్తుతం ఉన్న ఈ సమయమే. చాలా కోకొల్లలుగా ఆ యొక్క మరి కాంతి పరివర్తన ఛాయలు ఎన్నో ఉన్నాయంట. కుప్పలుగా ఉన్నాయంట. ఆ అవకాశాన్ని మీరు ఉపయోగించుకోండి అంటున్నారు. మరి ఆ అవకాశాన్ని మనం ఎలా ఉపయోగించుకుంటాము? ఆ కాంతి అలలు ఎలా ఉంటాయి? మనకేమైనా కంటికి కనబడతాయా? కాంతి అలలు ఎదురుగా నేనున్నాను, నన్ను తీసుకోండి అనే అదొక వస్తువా? కాదు మాస్టర్స్. మనం ధ్యానంలో సాధనలు చేస్తూ, మరి ఈ యొక్క దివ్య దృష్టితో మనం పొందుతూ, ఆ దివ్య దృష్టి ద్వారా మనకు ఈ భూమండలం మీద ఏవి శక్తి తరంగాలు ఏ రకంగా ఉన్నాయి, ఆ శక్తి తరంగాల్ని అది ఆత్మపరంగా అంతరంగంలోకి తీసుకునే శక్తే గాని అది బయటకి కనబడే వస్తువు ఎంత మాత్రం కాదు. మరి సాధన ఎలా చేయాలి? ఊరికే ఇట్లా కళ్ళు మూసుకొని ఇలా కూర్చుంటే కాంతి పరివర్తన వచ్చేసేయండి, నేను మారాలనుకుంటున్నాను, మరి నాకు మీరు ఇచ్చేస్తారా ఆ యొక్క వస్తువు అన్నట్లు మనం అడిగే విషయం కాదు. మరి చక్కగా ధ్యానానికి మనం కూర్చొని ఆలోచనలొస్తున్న కట్ చేస్తూ, మరి మన శరీరంలో ఉన్న 72 నాడులు అన్నీ గూడా యాక్టివేషన్ జరిగేలాగా మనం సాధనలు చేస్తూ, తద్వారా మన కర్మలన్నింటిని తొలగించుకుంటూ, మరి తద్వారా అప్పుడు దివ్య దృష్టిని ఉదయించుకొని, మరి తద్వారా మన ఈ విశ్వమయ ప్రాణశక్తిని మరి సహస్రారం ద్వారా తీసుకోవడం ద్వారా మన శరీరంలో ఉన్న సహస్రారం నుంచి మూలాధారం వరకు ఉన్న ప్రతి ఈ యొక్క చక్రాల నుంచి ఉన్న కర్మలు కావచ్చు, ఏవైతే ఉన్నాయో నెగెటివ్స్ ఏమన్నా ఉంటే అవన్నీ కూడా మన కర్మల ద్వారా మనం పోగొట్టుకోవాలి.
అప్పుడు మన యొక్క మనస్సు ఎలా ఉంటుందంటే నిర్మలమైన మనసుగా ఉంటుంది. హృదయం ఎంతో తేట తెల్లంగా ఉంటుంది. చాలా ఖాళీగా ఉంటుంది. ఎటువంటి నెగెటివ్ థాట్స్ కానీ, నెగెటివ్ థాట్స్ వద్దు, పాజిటివ్ థాట్స్ వద్దు. రిసీవ్ చేసుకోవడానికి చాలా నిర్మలమైన హృదయం కావాలి. ఎంతో తేలికధనమైన హృదయం కావాలి. అటువంటి సమయంలో మాత్రమే మనం ఈ యొక్క కాంతి తరంగాల్ని, పరివర్తన కాంతి తరంగాల్ని మనం పొందగలము. ఆ తరంగాలంటే ఏంటో మనం మూవీస్‌లో చూసేటప్పుడు, దృశ్యాల్లో చూసేటప్పుడు ఇలా ఇలా రింగులు తిరిగే అవన్నీ గూడా మనకు అర్థం కావడం కోసమే తప్ప అదొక భావన. ఆ కాంతి తరంగాలు మనం రిసీవ్ చేసుకుంటున్నాము. వీటి యొక్క శక్తిని మనం తీసుకుంటున్నాము అని అదొక భావన అన్నమాట. ఆ భావన అనేది ధ్యానం చేసే వాళ్ళకే, దివ్య దృష్టి ఉదయించిన వాళ్ళకే మాత్రమే అర్థమవుతుంది మాస్టర్. అందువల్ల మనం ఆ ప్రయత్నం చేస్తే ఈ పరివర్తన కాంతి తరంగాలేంటి అనే విషయం మనకు అప్పుడు అర్థమవుతుందన్నమాట. అయితే మరి ఈ సమయంలో ఇక్కడున్న పదార్థం, సమూహం అంతా గూడా ఉన్నత స్థాయి ప్రకంపనలతో నిండిపోయి ఉందంట. అంటే మనం ఆత్మలోకాల నుంచి మన పూర్ణాత్మలు రకరకాల అంశాత్మల్ని భూమి మీదకి నిండుగా వదులుతూ ఉంటాయంట. నిండుగా వదులుతూ ఉన్నప్పుడు వాటి లక్ష్యాలకి ఆత్మకు ఒక్కొక్క లక్ష్యం ఏర్పరచుకొని భూమి మీదకొస్తే, ఆ యొక్క లక్ష్యాలు వాడు భూమి మీదకొచ్చిన తర్వాత కొన్ని కొన్ని ప్రాపంచికంలో మరి ఇరుక్కుపోయి వాటి యొక్క లక్ష్యాలను మర్చిపోవడం ద్వారా మళ్ళీ పూర్ణాత్మలు కూడా ఎంతో ఉన్నత సదాత్మలు కూడా ప్రతి ఒక్క ఆత్మ పక్కన మనకి సహాయం చేయడానికి ఎప్పుడు నిరంతరం వెయిట్ చేస్తూ ఉంటాయంట. ఎదురు చూస్తూ ఉంటాయంట. కానీ మనకున్న అవకాశాన్ని మనమే పక్కనే ఉన్నా కూడా గుర్తించలేక మనం ఇంకా తక్కువ స్థాయి, నిమ్న స్థాయి లోకాలకి అట్టడుగులో పోతూ ఉన్నాము అని చెప్పి అంటున్నారు. మరి ఇట్ట అట్టడుగులు లాంటివి పోకుండా ఉండాలంటే మనం ఏం చేయాలి? ఇది నా అనుభవం. నా లైఫ్‌లో నాకు అనుభవం చాలా ఉంది మాస్టర్స్. ఎందువల్లంటే ఆహ్, మనం ఎదిగేటప్పుడు ఒక మాయ అడ్డుపడి మనల్ని కిందకో, పైకో లాగే ప్రయత్నం చేసేటప్పుడు మనం అది ఎరుకలో గమనించుకోవాలి. ఎలా గమనించుకుంటాం? ఇదేంటి ఇట్లాంటి ఆలోచిస్తున్నావు? ఈ విధంగా మనం ప్రవర్తించమే, ఈ విధంగా మనం ఆలోచించమే, ఇప్పుడేంటి మనకు భిన్నమైన ఆలోచనలొస్తున్నాయి మనకి. సో, ఇది మనల్ని కిందకి లాగే ప్రయత్నం మనకు పరీక్ష. ఈ పరీక్షను మనం ఎదుర్కోవాలి. అనే విధంగా మనం ఎరుకలో పెట్టుకుంటే, మనకి నిమ్న స్థాయిలో పడిపోకుండా ఉన్నత స్థాయి ఆత్మలకు చేరుకునే అవకాశము, వారు ఇచ్చే సూచనలు తెలుసుకునే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది మాస్టర్. 100% నేను చెప్తాను. ఎందుకంటే మనం ఏదైనా ఒక విషయాన్ని మనం చెప్పుకుంటున్నాము అంటే, చాలా విషయాలు ఒక బుక్‌లో చదవడం ద్వారానో, వేరెవరో చెప్పడం ద్వారా మనం చెప్పుకుంటే కాదండి. అనుభవాన్ని తీసుకుంటే, ఆ అనుభవానికి తగ్గట్టు సమాచారం మనం తీసుకున్నప్పుడు, మన ప్రయత్నం వెంటనే సాగుతూ ఉంటుందనమాట. సో, అందువల్ల మనందరం ధ్యాన సాధనలు చేస్తూ నిరంతరం మరి ఆ ధ్యానం యొక్క అంతరంగంలోకి వెళ్తూ మరి ఏమంటారు పత్రిసారు కళ్ళు తెరిస్తే బాహ్య ప్రపంచం, కళ్ళు మూస్తే అంతరంగ ప్రపంచం. మరి మన బాహ్య ప్రపంచంలో ఉందామా? అంతరంగ ప్రపంచంలో ఉందామా? అంతరంగ ప్రపంచంలో ఉంటే మాత్రమే ఈ యొక్క శక్తి తరంగాల్ని మనం స్వీకరించగలుగుతాము. మన యొక్క పూర్ణాత్మతో మనం అనుసంధానం కాగలుగుతాము. మరి మన పూర్ణాత్మతో అనుసంధానం కావడం అంటే ఏంటి? పూర్ణాత్మ అంటే ఏంటి? సకల సకల గుణాలు కలిగిన, సకల జ్ఞానం కలిగిన ఒక పరిపూర్ణమైన ఆత్మనే పూర్ణాత్మ అంటారు. మనం గూడా అట్లా ఒక పూర్ణాత్మగా తయారవ్వడానికి మన పూర్ణాత్మ మనల్ని సిద్ధపరుస్తూ ఉండడానికి మనల్ని భూమండలం మీద పంపిస్తూ ఉంటాయి. ఎట్లాగో చూద్దాం. ఎగ్జాంపుల్‌గా చూద్దాం మాస్టర్. స్కూల్ పిల్లలు మనం వెళ్తాము. ఒక టీచర్ మనకి లెసన్స్ చెప్తూ ఉంటారు. కానీ ఆ టీచర్ ఏమనుకుంటారు? ఆ పిల్లలు ఎప్పుడు పిల్లలుగానే ఉండిపోవాలని చూస్తారా? వాళ్ళు గూడా ఎదిగి చక్కగా చదువుకొని మరి పెద్దయ్యి మాలాగా వాళ్ళు గూడా టీచర్‌లయ్యి వాళ్ళ యొక్క జ్ఞానాన్ని అందరికి పంచే స్థాయిలో అవ్వాలని ఒక టీచర్ ఎలా అనుకుంటారో, ఆ పిల్లలు గూడా తెలుసుకున్న విషయాన్ని ఇంకా చదువుకుంటూ, ఇంకా చదువుకుంటూ ఎన్నెన్నో పరీక్షల్ని రాస్తూ, ఆ పరీక్షల్ని ఎదుర్కొంటూ వాళ్ళు గూడా ఆ యొక్క టీచర్‌కి సమానంగా ఇంకా ఎత్తు కూడా ఎదిగిన వాళ్ళు కోకొల్లలున్నారు మాస్టర్స్. అప్పుడు ఎట్లా వాళ్ళు పూర్ణాత్మగా తయారయ్యారో పరిపూర్ణమైన జ్ఞానంతో, అట్లాగే మన పూర్ణాత్మలు గూడా మనల్ని ఇంకా పూర్ణాత్మలుగా ఆ తల్లి ఎట్లా బిడ్డని కని, ఆ బిడ్డ గూడా మళ్ళీ పెద్దయ్యి పెరిగిన తర్వాత ఒక తల్లిగా ఎట్లా మారుతుందో, అట్లాగే మనం గూడా పూర్ణాత్మగా మారుతూ, మారుతూ ఉండే క్రమంలో ఈ యొక్క సదాత్మలు ఇచ్చే సూచనలు మనం తీసుకోగలుగుతాము. ఈ భూమి మీద ఉండే సమూహమైన ఉన్నత ఆత్మలు ఇచ్చే ఆ యొక్క జ్ఞానాన్ని మనం తీసుకోగలుగుతామని చెప్తున్నారనమాట. అయితే మరి ఈసరికే మీరు గుర్తించి ఉంటారని చెప్పని అంటున్నారు. మరి ఈసరికే మనం గుర్తించే సాధనలో మనం ఉన్నామా? అసలు మనం గుర్తించగలుగుతున్నామా? మరి గుర్తించగలిగి మనం స్వీకరించే స్థాయికి మనం ఎదిగామా లేదా అని మనల్ని మనమే పరీక్షించుకుంటూ ఉండాలి. ఈ పరీక్ష ఒక్కరోజే చేస్తే సరిపోతుందా? లేనే లేదు. ప్రతిరోజు, ప్రతిరోజు చేయవలసిందే.
ప్రతిరోజు సెల్ఫ్ చెక్ ప్రతిరోజు మార్నింగ్ నుంచి నైట్ వరకు మనం ఎవరితో మాట్లాడాము? ఏ విషయాల గురించి మాట్లాడాము? దానివల్ల మన మానసిక ఎదుగుదల పడిపోయిందా? ఎదిగిందా? మరి ఇంకా నిన్నటి కంటే ఇవాళ మార్పేంటి? ఇవాళ కంటే రేపు మార్పేంటి? అలాంటి విషయాలు చెక్ చేసుకుంటూ ధ్యాన సాధనలు మనం ఎలా పర్ఫెక్ట్‌గా సాగుతున్నాయి? మనం మరి ఈ ధ్యాన సాధన లోపల అంతరంగ ప్రపంచంలోకి మనం వెళ్ళగలుగుతున్నామా లేదా? అనే విషయాన్ని చెక్ చేసుకుంటూ ఉంటే మాత్రమే మనం ఈ యొక్క ఉన్నత సదాత్మల యొక్క సూచనలు మనం తీసుకొని, మనం గూడా పూర్ణాత్మ స్థాయికి ఎదగగలం మాస్టర్స్. మరి ఈ యొక్క పరివర్తన గూడా మనం రోజు రోజు అంగీకరిస్తూ, రోజు రోజు మార్పులు తీసుకుంటూ ఉంటే మాత్రమే మనం ఎదగగలము అని తెలియపరుస్తున్నారనమాట. అంటే అటువంటి అవకాశాలు ఇప్పుడు విపరీతంగా ఉన్నాయి. మీరు అందిపుచ్చుకోండి. శక్తి ప్రవాహం ఉన్నప్పుడే ఇట్లా అంటే పడుతుంది గానీ, ఖాళీగా ఉండి ఏమి లేనప్పుడు ఇట్లా అంటే పడుతుందా మాస్టర్స్? అమ్మ అన్నం పెట్టేటప్పుడు ముద్దలు ఉంటాయి గానీ, మిగతా అప్పుడు ఏముంటాయి? ఆ పళ్ళెం ఖాళీగా ఉంటుంది. అలాగే మన చేతికి వచ్చిన దాని అవకాశాన్ని చేజార్చుకోకూడదు అని చెప్తున్నారు. అయితే మరి భవిష్యత్తులో మీరు కూడా కాంతి తరంగాల్ని అందుకోవడం వల్ల అంతర్దృష్టి మహాబలంగా తయారవుతుందంట. మరి మీలో మానసిక పరంగా ఎన్నో, భావపరంగా ఎన్నో మార్పులు జరుగుతూ ఉంటాయి. మరి ఇటువంటి విషయాలు మనం తీసుకుంటేనే, మరి ధ్యానపరంగా అంతరంగ ప్రయాణం జరుగుతూ ఉంటేనే, మనం ప్రతిరోజు ఆ మార్పును అంగీకరిస్తూ ఉంటేనే, మనం మనలోని ఆలోచన విధానాలు కానీ, మన యొక్క భావాల్లో మార్పులు రావడం కానీ, ఎందుకంటే సరైన ఆలోచన చేస్తేనే కదా మన భావాల్లో కూడా మార్పొచ్చేది. మన ఆలోచన బట్టి మన భావాలుంటాయన్నమాట. యద్భావం తద్భవతి అని చెప్పి భద్రసారి ప్రతి మాటకి ఉపయోగిస్తూ ఉంటారు. నువ్వు చెప్పే మంచి మాట నోట్ల నుంచి వచ్చే మాట మంచిదే అయినా నీ అంతరంగంలో అది లేకపోతే నీకది ఫలించదు. అంతరంగం నుంచే నీకు ఆ మాట బయటికి కూడా రావాలి. అంటే నీ నీ మార్పు అనేది అంతరంగంలో నుంచే జరగాలి. లోపల నుంచే జరగాలి. అప్పుడే అది నీకు బయటికి మరి పరివర్తన జరిగి కార్యరూపంగా దాలుస్తుందని చెప్పి చెప్తున్నారనమాట. అయితే మరి మీ అధిమానసం ఉత్తేజితం కావడం వల్ల ఇంతవరకు మీలో నిద్రాణంగా ఉన్న శక్తులన్నీ మనం బయటకు తీస్తాము అంటున్నారు. మరి ఆ నిద్రాణంగా ఉన్న శక్తులు మనలో ఏంటండి? అంటే మరి టెలిపతి అంట. మరి టెలిపతి ఏంటి? మన యొక్క భావాలు సపోజ్ మన ఇంట్లో వాళ్ళ గురించి మనం చెప్పుకుందాం. నేను మా హస్బెండ్ ఉన్నాం. ఎట్లా ఉంటదంటే నేనేదైనా చెప్పదలుచుకున్నప్పుడు నా భావనలు ఆయనకి అర్థమైపోయి ఆయన చెప్పేస్తారు. లేదా ఆయన ఏదైనా చెప్పాలనుకుంటే నాకు కూడా అదే సేమ్ పాయింట్ వచ్చి ఇట్లా కదా అని చెప్పేస్తా. అట్లా ఎన్నో విషయాల్ని మాట్లాడుకోకుండా ఉంటూనే మౌనం ద్వారానే అట్లా తెలుసుకోవడం జరిగింది. ఈ కోకొల్లలని చెప్పొచ్చనమాట. అంటే దీన్ని మన భావ మన భావ తరంగాల్ని మన మాటల రూపంలో ఉపయోగించకుండా ఆ తెలివి తరంగాల ద్వారా మనం తెలుసుకోవడం అనే దాన్ని టెలిపతి అంటారు. సపోజ్ ఆయన ఎక్కడెక్కడో బయలుదేరి ఇంటికొస్తుంటే నాకు తెలిసిపోతుంది. కరెక్ట్‌గా ఆయన ఇంటికొచ్చి తలుపు కొట్టే టైంకి నేను తలుపు తీస్తాను. అట్లా ఎన్నెన్నో అన్నమాట. ఒక సబ్జెక్ట్ పరంగా అయితే కావచ్చు, భయపరంగా అయితే కావచ్చు. అలా ఈ యొక్క టెలిపతి ఎందుకొచ్చింది? నాకు రా అంటే వస్తుందా? అస్సలు రాదు. మనం ఇద్దరి వైపుల నుంచి ఆ భావతరంగా సమానమైన ఆ యొక్క విధానాల్లో మార్పులు రాబట్టే, ఇద్దరి స్థాయి సమాన స్థాయిలో ఉండబట్టే, ఇద్దరు ఒకరి విషయాల్లో ఒకళ్ళు తెలుసుకోగలుగుతున్నాం అన్నమాట ఏదైనా గూడా. అంటే అందరూ గూడా అట్లా తయారవ్వండి. ప్రతి ఒక్క ఆత్మ కూడా అట్లా ఉన్నతంగా తయారవుతూ ఉంటే, ఈ యొక్క సూచనల్ని మనం క్రమంగా ఎటువంటి వృధా కాకుండా మనం పొందుతూ ఉంటాము. మరి ఇంకోటేంటి టెలివిజన్. టెలివిజన్ అంటే ఇట్లా ఈ సెల్ కావచ్చు, టీవీలు కావచ్చు, ల్యాప్‌టాప్స్ కావచ్చు. ఇట్లా అయితే వాయన్స్ అంటారు. క్లేర్ వాయన్స్ అంటే ఏమిటి? గ్రాహక ప్రసారణ శక్తి అన్నమాట. క్లేర్ వాయన్స్ అంటారంట. ఈ దివ్య దృష్టి ఏంటి మనం అనుకుంటున్నాం మరి ధ్యాన సాధనలు చేసినప్పుడు మన మన అంతరంగంలోకి ప్రవేశించి 72 మెడల నాడులకి యాక్టివేషన్ జరిగిన తర్వాత మరి మన శరీరంలో నిక్షిప్తమైన కర్మలన్నిటిని తొలగించుకున్న తర్వాత మనకి దివ్య దృష్టి ఓపెన్ అవుతుంది. థర్డ్ ఐ ఓపెన్ అవుతుంది. ఈ థర్డ్ ఐ ఓపెన్ అవ్వడం వల్ల విశ్వమయ ప్రాణశక్తి మనం అందరం రిసీవ్ చేసుకొని మనం ఎంతో దివ్య దృష్టిని పొంది తద్వారా మనం ఎన్నో ఉపయోగాల్ని మనం ఉన్నతమైన సదాత్మనిచ్చే ఆ యొక్క పరివర్తన కాంతి తరంగాలన్నింటిని కూడా మనం పొందవచ్చు అని అంటున్నారు. దాన్నే క్లియర్ వాయన్స్ అంటారంట. అయితే ఇంకొకటి టెలి కై కైనెటిక్స్ అన్నమాట. ఇదేంటి? ఈ పవర్ అంటే ఏంటి? వీళ్ళకి రాళ్ళతో, రప్పలతో, నీళ్ళతో, ప్రకృతితో మాట్లాడే శక్తి కూడా ఉంటుందంట. మరి వీళ్ళు చూడండి ఎంత స్థాయికి ఎదిగితే మరి రాళ్ళతో, నీళ్ళతో మనందరం మాడుకోవాలి మొక్కలతో అంటాం గదా! మొక్కలతో మాడుకున్నాం. నా మొక్కలు నా నా మాట వింటాయి.
అదేదైనా మనం ఏదైనా ఊర్లెళ్ళినప్పుడు చాలా ఫీల్ అవుతూ ఉంటాయి. మనం వచ్చిన తర్వాత వాటికి సరైన పోషణ చేసిన తర్వాత, ఓకే అమ్మ చక్కగా ఉండు, పెరుగు అని మనం మొక్కలతో, మన చెట్లతో మనం ఎట్లా మాట్లాడుకునే మనోభావాలు మనకుంటాయో, ఇంకా ఎక్కువ స్థాయి ఏంటంటే రాళ్ళతో, రప్పలతో, మళ్ళీ గాలితో, ధూళితో కూడా మాట్లాడగలిగే శక్తి ఉంటుందంట. వీటినేమంటారంటే టెలికైనెటిక్స్ శక్తి అంటారంట దీన్ని. సో, మనం అందరం కూడా ఈ అతీంద్రియ శక్తులన్నిటిని మేల్కొల్పుకున్న తర్వాత ఏమవుతుందంటే, అవన్నీ వినియోగంలోకి రావడం వల్ల, అంటే ఉపయోగించుకోవడం వల్ల మనం వాటిని ఆహ్, ఈ ఈ వీటి మన గత జన్మలన్నీ కూడా తెలుసుకుంటామంట. అంతే గదా! మన ధ్యానంలో ఎంతోమంది చెప్తూ ఉంటారు గదా! నేను ఇన్ని జన్మలు వెనక్కి వెళ్ళాను. నేను గత జన్మలో అదంట, గత జన్మలో ఇదంట. మన బద్ధశ మనల్నేమంటారు? గత 500 జన్మలు దాటిన తర్వాతనే వచ్చేవాళ్ళే పిరమిడ్ మాస్టర్లు. అన్ని జన్మలు దాటుకుంటూ వచ్చేవాళ్ళు మాత్రమే దీంట్లో నిలవగలరు. లేకపోతే వాళ్ళు ఉండలేరు అని జెప్పి ఒకే మాట ఈ జన్మల గురించి చెప్పడం జరిగింది. అంటే ఇటువంటి జన్మలు తెలుసుకోవడం ద్వారా ఏమవుతుందంటే, వారి యొక్క ప్రయాణం ఇంకా ఫాస్ట్‌గా అవుతుందంట. అంటే ఈ టెలిపతి అభివృద్ధి చెందుకోవాలి. మరి టెలివిజన్ అభివృద్ధి చెందుకోవాలి. క్లేర్ వాయిన్స్ అభివృద్ధి చెందుకోవాలి. మరి టెలికైనెటిక్స్ కూడా అభివృద్ధి చెందుకోవాలి. ఈ అన్నిటిని కూడా మన అతీంద్రియ శక్తుల్ని మనం ఇంకా ఇంకా డెవలప్ చేసుకుంటూ ఉన్నప్పుడు, మరి పైనున్న ఉన్నత సదాత్మలు అందరూ కూడా మనకి ఇచ్చే ఆ సూచనలని మనం తేలిగ్గా రిసీవ్ చేసుకోగలము. తద్వారా మనం ఎంతో ముందడుగులు వేస్తానికి, పూర్ణాత్మగా ఇంకా తయారవ్వడానికి, మనం గూడా ఇంకా పూర్ణాత్మలు తయారు చేయగలిగే కెపాసిటీ, ఆ యొక్క శక్తి మనకి వస్తుంది అని చెప్తున్నారనమాట. మరి ఆ తపన వల్లే మీ యొక్క జీవిత గమనాన్ని మీరు చేరుకోగలుగుతారు. చేరుకోగలుగుతారు. మరలా ఎవరన్నా కొంత స్లోగా ఉంది, నా సమయం నేను ముందడుగులు వేయటంలో కొంచెం వెనకబడి ఉన్నాను అని చెప్పి ఎవరైనా గమనిస్తే, వారు వీటి వల్ల ఇంకా సంపాదించుకొని ముందడుగులు వేస్తానికి ఇంకా ప్రయత్నం చేస్తారనమాట. వీటి యొక్క ఉపయోగం అది. అయితే మరి ఈ స్పష్టత మీలో మొదలైన క్షణమే ప్రకృతి మీకు చాలా అనుకూలమైన పరిస్థితులను కల్పిస్తుందంట. మీతో పరుగులు పెట్టిచ్చే విధంగా ఉంటుందంట. అంతే గదా! ఇప్పుడు మనకేదైనా అవకాశం ఉంది. మనం బజార్‌లో వెళ్తాము, షాపింగ్‌లకి వెళ్తాము, ఎక్కడికో వెళ్తాము. మనకేదో ఇంకా మనకవసరమైనయి, ఇంకా మనకవసరమైనయి అక్కడేదో తక్కువ రేట్‌కి వస్తున్నాయంట, ఫాస్ట్‌గా మనకు అర్థమైపోతుందంట. లేదంటే ఏమన్నా కోచింగ్ సెంటర్స్ ఓపెన్ చేశారంట. అక్కడికెళ్ళి మనం ఇంకా కంప్యూటర్‌కి సంబంధించిన ఏదన్నా కోచింగ్‌లు నేర్చుకోవాలంట. ఇట్లా ఏ వస్తుపరంగా కావచ్చు, విషయపరంగా కావచ్చు, జ్ఞానపరంగా కావచ్చు, మనకు అందుబాటులో ఉన్నాయి అంటే వాటిని ఫాస్ట్‌గా తీసుకొచ్చుకొని మనం ముందడుగులు వేసే ప్రయత్నం చేయటానికి ఎన్నో రకాలైన ప్రకృతి, ఎన్నో రకాలైన అవకాశాన్ని మనకు కల్పిస్తూ ఉంటుందంట. అని ఆ విషయాన్ని మనకు తెలియపరుస్తున్నారు మాస్టర్స్. అయితే మరి మీరంతా కూడా ఈ భూమిపై జరిగే సమూల మార్పులకు శ్రీకారం చుట్టబడిన ప్రత్యేక పరిస్థితుల్లో జన్మ తీసుకోవడానికి నిర్ణయించుకున్న మార్గదర్శక ఆత్మలు. కనుక సహాయం చేయడానికి మేము ఇక్కడికి వచ్చామనమాట. ఇప్పుడు మనల్ని ఏమంటున్నారంటే, ఇప్పుడు మనం నేను పలానా ఈ ధ్యానంలోకి రావడానికి కారణమైన శ్రీ మునిబాబు గారికి నేను ఆత్మ ప్రణామాలని చెప్తున్నాను రోజు. ఎందుకు చెప్తున్నాను? ఈ మునిబాబు గారి అనే ఈ ఆత్మ భూమి మీద జన్మ తీసుకొని, ఆయన ద్వారా ఎంతోమంది జ్ఞానాన్ని పొందడం ద్వారా, ఆయన అందించడం ద్వారా, ఆ జ్ఞానాన్ని తీసుకొని, మనం గూడా ఇంకా ఎదిగి, మనం గూడా ఇట్లాంటి ఉన్నత సదాత్మలుగా మనం తయారవ్వడం కోసమే వాళ్ళు జన్మ తీసుకొని వస్తారు. మరి అట్లాంటి ఉన్నతమైన ఆత్మలు భూమి మీద జన్మలు తీసుకొని రాకపోతే, ఇక్కడున్న వాళ్ళకి జ్ఞానం అనేది సంపాదించుకోవడం ఆహ్, చాలా ఆలస్యం అవుతుందనమాట. ఎందుకంటే ఇప్పుడు మనం ఏదైనా ఒక విషయం తెలుసుకోవాలి మాస్టర్స్, ఆ స్కూల్‌కెళ్ళి టీచర్లు చెప్పడం ద్వారానే కదా! మనం ఇంకొంచెం ముందుకు వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. మరి ఇంకా విషయం తెలుసుకొని మనం ప్రొఫెసర్‌లు అంటాం. ప్రొఫెసర్‌లకి ఇంకా హై నాలెడ్జ్ ఉంటుంది. మరి వాళ్ళ దగ్గరికి వెళ్తే మనకి ఇంకా ఒక విషయం గురించి ఇంకా ఎక్కువ నాలెడ్జ్ తీసుకునే అవకాశం ఉంటుందన్నమాట. అట్లాగే ఈ భూమి మీదకి వచ్చిన ప్రత్యేకమైన ఆత్మల గురించి మనం తెలుసుకొని, మన యొక్క జ్ఞానాన్ని అందిపుచ్చుకునే ప్రయత్నం చేయాలి అని అంటున్నారు. మరి మన పత్రి సార్ కావచ్చు, అట్లా ఎంతో మన పరమ గురుమండలి అంతా కూడా మనందరిని ఉద్ధరించడం కోసమే, మనందరికీ మన పక్కనే ఉంటూ, మనకి జ్ఞానాన్ని అందించడం కోసమే వచ్చారు అని చెప్తున్నారనమాట. మరి ఎందుకంటే ఈ కాంతి తరంగాలు ఎంత బలమైనవో, అవి ఈ భూమిపై ఎంత గొప్ప మార్పులు తెస్తాయో మనకు తెలుసు. మనకు తెలుసు కాబట్టే ఆ యొక్క మార్పులు ఎలా ఉంటాయి? ఆ మార్పులు మనం గూడా త్వరితగతిన ఎలా తెచ్చుకోగలుగుతాము అనే ప్రయత్నాన్ని మనం చేస్తూ ఉంటామనమాట.
అయితే కొంతమందంటారంట ఈ ఈ భూమండలం మీద గురువులొచ్చి మరి ఉన్నతమైన సదాత్మలొచ్చి మనకు నేర్పిస్తూ ముందడుగులు వేసేదాన్ని కొంతమంది ఏమంటారంట భవిష్యవాణి నిపుణులు కావచ్చు, ప్రాచీన పండితులు కావచ్చు, గురువులు కావచ్చు వీళ్ళందరూ అంటారంట వీటిని తిరుగుబాటు చర్యలు అంటారంట. తిరుగుబాటు చర్యలని చెప్తూ ఉండి మన మనసుల్లో ఒక భయాంతాలకు కంపనాలని సృష్టిస్తూ ఉంటారంట. ఎందుకు వాళ్ళకి దాని గురించి జ్ఞానం ఉండదు. ఈ పక్కన తెలుసుకునే వాళ్ళని గూడా వెనక్కి లాగే ప్రయత్నం చేస్తూ ఉంటారు. నువ్వు సరియైన విధంగా ప్రయాణం చేయడం లేదు. నీ ఆలోచన సరైన విధంగా ఉండటం లేదు అని ఈ యొక్క ముందడుగులు వేసే వాళ్ళని కూడా వెనక్కి లాగడం జరుగుతుంది. సరిగ్గా మనం అక్కడే మేల్కొని ఉండాలి. సరిగ్గా మనం అక్కడే ఎరుకలో ఉండాలి. ఎటువంటి ఎరుక అది? సపోజ్ మనకి ఇది కరెక్ట్ కాదు నువ్వు వెళ్తున్న వే అని వాళ్ళు చెప్తారు. కానీ ఆ వే మనది కరెక్టా? కాదా? అని పూర్తి అవగాహన మనకుంటే, వాళ్ళ మాటలకి మనం ప్రభావితం అవ్వము. వాళ్ళేదైనా చెప్తే ఓకే. అలాగే. అంటూ సింపుల్‌గా విషయాన్ని నెట్టేస్తూ మనమేం చేయాలో అది చేస్తూ పోవాలి. అప్పుడే మనకొచ్చిన ఈ సూచనలు మనం కోల్పోకుండా తీసుకోవడం జరుగుతుంది అని చెప్పి చెప్తున్నారనమాట. మరి ఈ స్పష్టత మీకు వచ్చిన తర్వాత మనం ఎలా అవ్వాలి? మరి మీపై కురుస్తున్న ఈ యొక్క ఉన్నత తలాల వర్షాన్ని మనం ఎలా గమనించుకోవాలి? ఈ వర్షాల తాలూకా ఈ యొక్క అవధులు, ఈ ప్రేమను, ఈ అనంతమైన ప్రేమను, ప్రశాంతతను మనం కోల్పోకుండా ఉండాలి అంటే నిరంతర ఎరుక అవసరమే. ఇందాక మనం చెప్పుకున్నట్లుగా ఎరుక అంటే సెల్ఫ్ చెకింగ్ అన్నమాట. ప్రతిరోజు నువ్వేం చేస్తున్నావు? నీ భావనలు ఎలా సాగుతున్నాయి? మన ఆలోచన విధానం ఎలా ఉంటోంది? మన వాక్క్షేత్రం ఎలా ఉంటుంది? మన యొక్క భావనా క్షేత్రం ఎలా ఉంటుంది? మన యొక్క చేష్టా క్షేత్రం ఎలా ఉంటుంది? ప్రతిరోజు ప్రతి ఒక్క ఆత్మకి కావాల్సిన విషయాలు 3 విషయాలు. వాక్క్షేత్రం, భావనా క్షేత్రం, చేష్టా క్షేత్రం. ఈ క్షేత్రాలు ఒక భూమి మీద ఈ ఆత్మ ఉన్నన్నాళ్ళు నిరంతరం అవసరమే. ఈ రోజు నాకు అర్థమైపోయిందిలే ఇంక రేపటి నుంచి అవసరం లేదు అనే పాయింటే లేదు మాస్టర్స్. ఎందువల్లంటే ఎంత తెలుసుకున్నా గూడా ఒకానొక సమయంలో కిందకి జారే ప్రయత్నం అనేది జరుగుతూ ఉంటుంది. ఎందుకు జరుగుతుంది? నీ యొక్క తెలుసుకున్న జ్ఞానం నువ్వు సరిగా ఉపయోగించుకుంటున్నావా లేదా? మరి దాని మీద నువ్వు నిలబడగలుగుతున్నావా లేదా? ఇంకొకళ్ళ మాటల యొక్క ప్రభావానికి నువ్వు డౌన్ కాకుండా ఉంటున్నావా లేదా? అంటే నీకు తెలిసిన విషయం కరెక్ట్ నిక్కచ్చిగా తెలిస్తే నువ్వు ఆ ఇరుకులో ఉన్నట్లే. అప్పుడు ఎవరి మాటలకి, ప్రభావానికి గూడా నువ్వు లొంగిపోవన్నమాట. అప్పుడు నీకు ఉన్నత సదాత్మలు ని ని నిర నిరంతరం నిన్నెదురు చూస్తూ ఉన్నట్లే. ఇప్పుడు మనం ఎట్లా ఎదురుగా కూర్చొని చెప్పుకుంటున్నామో, అట్లాగే మన సదాత్మలు సూక్ష్మంగా మన ఎదురు ఉంటూనే ఉంటారు. నాకు దీనికి ఒక ఎగ్జాంపుల్ చెప్తాను మాస్టర్స్ దీనికి. అయితే యాక్చువల్‌గా ఈరో ఈ ఈ డేస్‌లో ఈ 3, 4 డేస్‌లో నాకు సర్జరీ అయ్యే సిట్యుయేషన్‌లో ఉన్నా నేను. అయితే ఏమైంది ఈ క్లాసెస్ చెప్పాలని నాకు లోపల తపనగా ఉంది. కానీ ఆ టైంలో నాకు చెప్పే అవకాశం లేక మేడం అడిగితే కుదరదని చెప్పా అనమాట. కానీ నా యొక్క తపనని ఈ ఉన్నతమైన సదాత్మలు నా పక్కన నిరంతరం ఉండబట్టి నాకు క్లాసెస్ చెప్పే అవకాశాన్ని ఇస్తున్నారు. మరలా నా ఆరోగ్యాన్ని కాపాడుకునే ప్రయత్నము నాకు అవగాహన ఇస్తున్నారు. మరి నా పక్కన ఉండే వాళ్ళకి మరి వాళ్ళు నాకు కొంచెం రెస్ట్ తీసుకో, క్లాసెస్ చెప్పకు ఇలా ఇలా అంటున్న వాళ్ళకి కూడా లేదు లేదు. నేను రెస్ట్ తీసుకోవడం అంటూ ఉంది అంటే అది క్లాస్ చెప్పడం నాకు రెస్ట్. ఎవరైనా రెస్ట్ తీసుకుంటే పడుకోవటమో, ఏదైనా తాగడమో, తినడమో రెస్ట్ అనుకుంటారు. ఇక్కడ రెస్ట్ అంటే నా విషయంలో పర్టిక్యులర్‌లీ నేను క్లాస్ చెప్పడం, అదే నా యొక్క జ్ఞానాన్ని నలుగురికి పంచడమే నాకు రెస్ట్. ఎందుకంటే నా యొక్క భావనా తరంగాల్లో ఎంతో ఆనందం నిండి ఉంటుందన్నమాట. ఇట్లా జ్ఞానాన్ని పంచడం వల్ల. మరి ఇలా పంచగలగడానికి నాకు కారణం ఏంటి? నా తపన. నా తపనని నా చుట్టూ ఉన్న సూక్ష్మ రూపంలో ఉన్న ఈ యొక్క ఉన్నత తలాల ఆత్మలు నాకు సహాయం చేస్తున్నాయి. ఎప్పటికప్పుడు నేను ఎటువంటి గుంటలో పడిపోకుండా, ఎదుటివారి మాటల ప్రభావానికి లొంగిపోకుండా, వాళ్ళని కూడా సాటిస్ఫై చేస్తూ మాటలు మాట్లాడి, మరి వాళ్ళు వద్దు అన్న వాళ్ళని ఎలా సరేలే అని చెప్పి సాటిస్ఫై చేయాలి? వాళ్ళని నో అని వాళ్ళతో వ్యతిరేకంగా మాట్లాడుతూ మనం ఈ పని చేస్తుంటే, వాళ్ళ యొక్క నెగెటివ్ తరంగాలు మన మీద ప్రభావితం లేకుండా, వాళ్ళు కూడా పాజిటివ్‌గానే ఉంటూ, మన యొక్క మాటల్ని వాళ్ళలా ప్రభావితం చేసేలాగా మన మాటలు ఉన్నాయి అంటే మనం ఎంతలాని ఎదక్కపోతే వాళ్ళని సాటిస్ఫై చేస్తూ, ఇటు ప్రాపంచికంగా నా హెల్త్‌ని నేను చూసుకుంటూ, అలాగే స్పిరిచ్యువల్‌గా గూడా నేను ఎదిగే ప్రయత్నాన్ని ఏమాత్రం నేను మరి స్టాప్ కాకుండా ప్రయత్నం చేస్తున్నానంటే, ఇక్కడ నాకున్న తపన అటువంటిది. నాకు ఈ మెడిటేషన్, ఇంట్లో వర్క్, క్లాస్ చెప్పడం. నా జీవిత లక్ష్యం ఏంటయ్యా అంటే ఇదే. ఇంత తపనేంట్రా అంటే నేను తీసుకొచ్చిన లక్ష్యం ఇది నాకు.
ఇంకో ఆన్సరే లేదు. సో, ఈ యొక్క తలాలో ఉన్న ఆత్మలు ఎంత కాపాడుతున్నాయో నా ఎగ్జాంపుల్ ద్వారా మీకు అర్థమయ్యి ఉంటుంది మాస్టర్స్. ఓకే. ఎందుకంటే మనం అట్లా అవ్వడం కోసమే గదా వచ్చాము. ఇప్పుడు నేనున్నాను కాబట్టి నా ఎగ్జాంపుల్ నేను చెప్పుకున్నా. మరి ఇందరిలో ఎంతోమంది ఉండే ఉంటారు గదా! ఇప్పుడు సరిత మేడం కూడా అంతే. మరి ఆమె ఎంత ప్రయత్నం చేస్తున్నారు. ఈ జ్ఞానాన్ని పంచే అవకాశాలు అందరికీ ఇస్తూ, తను తెలుసుకుంటూ, తను కూడా పంచుతూ, మరి ఇంట్లో ఒక గృహస్థగా ఇంట్లో చూసుకుంటూ, మరి మధ్య మార్గాన్ని పాటిస్తూ, ఎందరో మనం ఉన్నాం ఇట్లాంటి వాళ్ళం. అందువల్ల మనకి మనమే ఎగ్జాంపుల్స్‌గా ఇంకొకళ్ళకి ఉంటూ, మన పక్కన వాళ్ళని కూడా పూర్ణాత్మకంగా తయారు చేసే ఒక మార్గంలో మనం నడుస్తూ ఉంటే, మన లక్ష్యం సాధించినట్లే. అంటే ఆ మార్గంలో ఉన్నట్లే అని అర్థం అన్నమాట. ఓకే మాస్టర్స్. అయితే మరి ఈ క్రమంలో మనం భారీ ఎత్తున ఢీకొట్టే కాంతి తరంగాలు మీ శరీర భౌతిక ఆరాని శక్తివంతం చేస్తూ సరికొత్త జీవజాతిగా పరిణామం చెందిస్తాయి. ఇప్పుడు నేను చెప్పిన ఎగ్జాంపుల్ ఇదే మాస్టర్స్. ఎందువల్ల అంటే మనం ఈ యొక్క కాంతి తరంగాల్ని మీ యొక్క భౌతిక శరీరపు ఆరాని పెంచుతూ ఉంటాయి. ఎందుకంటే ఇప్పుడు నా శరీర భౌతిక శక్తి ఆరాని ఇలా నాకు పెంచబట్టే నేను నా యొక్క మరి ప్రాపంచ స్థితిగతుల నుంచి బయటపడి వాటిని దాటుకుంటూ నేను ఇటువంటి జ్ఞానాన్ని పంచుకునే అవకాశాన్ని మాస్టర్స్ నాకు ఆటోమేటిక్‌గా కోకొల్లలుగా ఇస్తున్నారు అని చెప్పి విషయాన్ని నేను క్లియర్‌గా చెప్పొచ్చు మాస్టర్స్. మరి దీని ద్వారా నేను సరికొత్త జీవిగా మరి పరిణామం చెందుతూ ఉన్నానా లేదా? అక్కడే ఆగిపోలేదుగా. ఒక చోటే ఆగిపోలేదుగా. ఏ ఒక్కరి మాటల వల్లో నేను ప్రభావితమయ్యి, నేను ఉన్న చోటలే ఆగిపోలేదుగా. ఎట్లా స్టెప్ వెయ్యాలా అని నా మనసు వెతుకుతూ ఉంటుంది. నన్ను ఎవరైతే వద్దు అంటారో, ఆ వద్దు అనే వాళ్ళని ఓకే అనేలాగా నేను ఎంత నా మనసులో తపన ఉంటే వాళ్ళని అట్లా చేయగలుగుతాను అనే దానికి ఇది పెద్ద ఎగ్జాంపుల్. ఈ మాటల్లో కూడా మాస్టర్స్ మనకదే తెలియపరుస్తున్నారు. అయితే మరి పరిస్థితులకు అనుగుణంగా ఎప్పటికప్పుడు మిమ్మల్ని మీరు మార్చుకునే పరివర్తన శక్తి మిమ్మల్ని ప్రాపంచికంగా కూడా, ఆధ్యాత్మికంగా కూడా ఎంతో ఎదిగేలా చేస్తుంది. ఇప్పుడు మనం చెప్పుకున్న విషయాలన్నీ కూడా ఈ మాస్టర్స్ చెప్పేసారనమాట. మరి ఇయన్నీ మనం చెప్పేసారు, మనం చెప్పుకుంటున్నామంటే, ఆ యొక్క తపనతో మనం అందరం ప్రయత్నించడం జరుగుతుంది. ప్రయత్నాలు జరుగుతున్నాయి. జరిగే ప్రయత్నాన్ని మనం ఆపుకోకుండా ఎదగడమే మన యొక్క ముందున్న లక్ష్యం అన్నమాట. మనకి మాస్టర్స్ ఇచ్చిన సూచనలవే. ఇక్కడ మన మధ్య మార్గం అన్న పాయింట్‌ని మనం తీసుకొచ్చుకోవచ్చు. పత్రి సార్ చెప్పింది. అంతే గదా! అదే మామూలుగా ధ్యానం చేయాలంటే హిమాలయాలకంటారు, అడవుల్లోకంటారు, మరి వివాహాలు చేసుకోకూడదంటారు. మరి బ్రహ్మచర్యంగా ఉంటూ, మరి ఎవరికీ గూడా సరైన ఆహారం తీసుకోకుండా, వాళ్ళ ఆహారం ఏం తీసుకోకుండా, మరి శరీరాన్ని సృష్టింపజేసుకునేలాగా ధ్యానాలు చేస్తూ అంటారు. మరి మనం ఎలా చేస్తున్నాం మాస్టర్స్? మన ఇళ్లల్లో ఉంటున్నాం, ప్రాపంచికంగా ఉంటున్నాం, ధ్యానం చేస్తున్నాం. ఇటువంటి కాంతి తరంగాలనే సబ్జెక్ట్ మనం తెలుసుకొని నలుగురికి చెప్పగలుగుతున్నామంటే మనం గృహస్థ జీవితాలు ఉండి గూడా ఇలా తెలుసుకుంటున్నామంటే, మనం వారికంటే గూడా ఎంతో గొప్పగా ఉన్న పరివర్తన చెందిన ఆత్మలం అని జెప్పి చెప్పడానికి పెద్ద ఎగ్జాంపుల్ మన పిరమిడ్ మాస్టర్సే అని మన ప్రతిసారి నిరంతరం చెప్తూ ఉంటారు అందుకే. 500, 600 జన్మలు దాటిన వాళ్ళే వస్తారు. 500, 600 జన్మలు దాటిన వాళ్ళే వస్తారు అంటే చిన్న మాట కాదది. మన గురువు మనకి ఊరికే చిన్నగా అనలేదు ఆ మాటని. ఈ ఈ యొక్క సార్ మాటల్లో ఉన్నయన్ని గూడా ఈ ఈ సబ్జెక్ట్‌లో ఉన్నాయన్నమాట. సో, మరి ఈ చైతన్యం అనేక కోణాల్లో విస్తరిస్తూ ఉంటుందండి. ఈ చైతన్యము అనేక కోణాల్లో విస్తరిస్తూ వెళ్తూ ఉంటుందంట. ఎలా విస్తరిస్తుంది? మనం అందరం గూడా దివ్య మానవులుగా తయారవుతాము. దివ్య మానవులుగా తయారవ్వటం ఏంటి? మన గురువుగారు మనకెప్పుడు చెప్తారు. మనం పిరమిడ్ మాస్టర్లందరూ కూడా దేవుళ్ళు. మనమందరం దేవుళ్ళు. "అయ్యా! నువ్వు దేవుడివయ్యా" అని అంటారు ప్రతిసారి. ఎట్లా దేవుడివయిపోయావు? అనగానే అయిపోయామా? అసలు ఎవరికి వాళ్ళు చెక్ చేసుకుందాం. మనం దేవుళ్ళమా? దేవతలమా? మనలో ఆ గుణాలున్నాయా? అని మనం పరీక్షించుకోవాలి. ఎట్లా? మనం ధ్యాన సాధన చేసి, మరి దివ్య దృష్టి ఉదయించుకొని, విశ్వమయ ప్రాణశక్తిని తీసుకోవడం ద్వారా, మనలో రాక్షస గుణాలన్నిటిని తొలగించుకొని, మరి దైవీ గుణాలని మనం అలవరుచుకున్నామా లేదా? మరి దైవీ గుణాలంటే ఏంటి? మానం మధురమే, అవమానం మధురమే. ఇంతకు మించిన దైవీ గుణాల్ని ఈ భూమి మీదే లేదని చెప్పుకోవచ్చు. అంటే నువ్వు మంచిగా ఉంటావు, సహాయకారిగా ఉంటావు, మరి ఆహ్, కరుణతో ఉంటావు, దయతో ఉంటావు అని ఇయన్నీ అందరికి తెలిసినియ్యే. కానీ మానం మధురమే, అవమానం మధురమేగా తయారవ్వడం అంటే చిన్న విషయం ఎంత మాత్రం కాదు మాస్టర్స్. అక్కడే మనం దేవతలుగా అయ్యామా, దేవుళ్ళుగా అయ్యామా అనే విషయాన్ని తెలుసుకోవడానికి ఇది పెద్ద కీ పాయింట్ అని చెప్పొచ్చు. ఎందుకంటే, నీకొచ్చిన అవమానాల్ని కావచ్చు, నిన్నే పాయింట్ ఔట్ చేస్తూ ఎప్పటికప్పుడు నిన్ను దిగజార్చే మనుషులు మన పక్కనే ఉంటారు.
మన కుటుంబాల్లోనే ఉంటారు. వాటన్నింటిని కూడా నువ్వు సమానంగా తీసుకుంటూ, ఏమాత్రం ప్రతి దానికి ప్రతిస్పందించకుండా, సంతోషానికి ప్రతిస్పందించొద్దు విపరీతంగా. అలాగే ఈ పక్కనే బాధొచ్చింది కదా! వెంటనే కుంగిపోకూడదు. ఇయన్నీ మాటల్లో వినడానికి ఎంతో బావుంటాయి. కానీ మన జీవితాల్లో మనం నిరంతరం అప్లై చేసుకుంటున్నామా లేదా? అనేది మనకు 100% కీ పాయింట్ అన్నమాట. ఇక్కడే మన దైవీ లక్షణాలు మనకు అబ్బాయా లేదా అనేది మనం అందరం చెక్ చేసుకోవాలి. ఈ చెక్ చేసుకోవడం ద్వారానే మనం దివ్య మానవులుగా తయారవుతున్నాం అనే దాని విషయాన్ని మనకు మనమే ఎరుగుపరుచుకునే విషయము. మరి ఆహ్, ఈ యొక్క భౌతిక శరీరాన్ని చక్కటి జీవకులతో, చక్కటి ఆరోగ్యంతో నింపుకుంటూ, మనం మన యొక్క భావనామయ శరీరాలలో సమతా స్థితిలో ఉంచుతుంది. మరి మన యొక్క భావనామయ శరీరాలు సమతా స్థితిలో ఉంచుతుంది అంటే మరి ఇదే మరి దైవీ గుణాలుగా మనం మారిన తర్వాత ఇటువంటి గుణాలు వస్తాయన్నమాట. ఇలాంటి మార్పులు జరుగుతాయి. శారీరకంగా, మానసికంగా ఎంతో కళాకాంతులతో నిండి ఉంటామంట. ఎంతో శక్తి తరంగాలు మనం తీసుకోవటం వల్ల ఏముంటాం, మనం ఎప్పుడు చూసినా నిరంతరం ఎనర్జిటిక్‌గా ఉంటాం. మన మొహాల్లో ఎప్పుడు చూసినా నిరంతరం కాంతితో నిండి ఉంటుంది. ఇప్పుడే మనం ఎ ఎ ఎవర్‌గ్రీన్‌గా, ఎవర్‌గ్రీన్‌గా అంటే ఎప్పటికప్పుడు మనం ఫ్రెష్‌గా ఫ్రెష్‌గా అంటే మొహం నీట్‌గా కడుక్కొని అలా ఫ్రెష్ కాదు. మన యొక్క అంతరంగంలో వచ్చే ఆ మార్పు ఉంటది చూసారా? అది మన మొహం మీద మనకి తెలుస్తూ ఉంటుందన్నమాట. ఆ యొక్క మార్పు వీళ్ళు చెప్పేది శారీరకంగా. సో, మనం ఇలా అవ్వాలి అంటే మనం నిరంతరం ఉన్నతాత్మలతో మరి టచ్‌లో ఉండాలంటారు చూసారా? నిరంతరం అనుసంధానంతో ఉండాలి. మార్పుకి అంగీకరిస్తూ ఉండాలి. మరి పూర్ణాత్మగా మారే ప్రయత్నం నిరంతరం చేస్తూ ఉండాలి అని చెప్తున్నారు. మరి ఈ అద్భుతమైన పరివర్తన శక్తిని అటువంటి స్నేహ బృందంతో కలిసి మీరు ఈ ప్రపంచంలో బృహత్తరమైన కార్యక్రమాలు చూడతారు అన్నారు. మరి అంతే కదా! ధ్యానం చెప్పడం బృహత్తర కార్యక్రమమే. ధ్యానం చేయడం బృహత్తరమైన కార్యక్రమమే. మరి ఎన్ని సప్తాహాలు చేస్తున్నారు. ఎన్ని ధ్యాన మహాచక్రాలు చేస్తున్నారు. మరి ఇప్పుడు కాదు, అప్పుడు కాదు సంవత్సరం మొత్తం ఎక్కడో అక్కడ ధ్యాన ప్రోగ్రామ్స్ జరుగుతూనే ఉంటాయి. ఇవన్నీ కూడా బృహత్తరమైన కార్యక్రమాలే. ఎవరి స్థాయికి తగ్గ కార్యక్రమం వాళ్ళు చేస్తూనే ఉన్నారు. ఇప్పుడు గృహిణులుంటారు. గృహిణులకి అన్ని సందర్భాల్లో బయటికి వెళ్ళే అవకాశాలు లేనప్పుడు మరి ఈ యొక్క సెల్ ద్వారా, ఈ మీడియా ద్వారా మనం చెప్పగలుగుతున్నాము అంటే, ఇది కూడా ప్రచారమే. ఇది కూడా ధ్యాన ప్రచారమే. ఉన్న అవకాశం ఏ రూపంలో ఉపయోగించుకుంటున్నామా అనేది ముఖ్యమే తప్ప, ఇది సెల్లా మనం బయటికెళ్ళామా అనేది పాయింటే కాదు. మన యొక్క తపన ఈ రకంగా మనకు ఉపయోగపడింది. అలా మనం తీసుకోవాలి మాస్టర్స్. మరి ఇయన్నీ కూడా బృహత్తరమైన కార్యక్రమాలే అని మనం తెలుసుకోవాలి. మరి ఇలాంటి జీవన గమనం పట్ల మీకు నిరంతర ఎరుక ఉండాలా వద్దా? నువ్వు ఇంత కార్యక్రమాలు చేస్తున్నావే, ఈ కార్యక్రమాలు చేస్తూ ఉండటం వల్ల మీ యొక్క మనోభావనల్లో ఆ యొక్క వచ్చిన ఆ కాంతి మార్పులు, చైతన్య పరివర్తన మార్పులు నిరంతరం నిలబెట్టుకునే ప్రయత్నం చేస్తూ నువ్వు బృహత్తర కార్యక్రమాలు చేయాలి అనే విషయం మనకు చెప్తున్నారనమాట. అయితే మరి ఈ యొక్క పరిణామ క్రమంలో మీ వంతు పాత్రని మీరు గుర్తిస్తారు. అంటే ఇవాళ సపోజ్ ఈరోజు నాకు క్లాస్ చెప్పడం నా వంతు, నా యొక్క లక్ష్యం. నాకు ఈ పూట ఇక్కడ నాకు అందరికి జ్ఞానం పంచే అవకాశం నాకు విశ్వం ద్వారా సరిత మేడం రూపంలో నాకు అవకాశం ఇవ్వడం జరిగింది. ఇది చిన్నదా? పెద్దదా? అనేది ఉండనే ఉండదు. నువ్వు అందిపుచ్చుకున్న అవకాశాన్ని నువ్వు ఉపయోగించుకొని చేస్తున్నావా అనేదే ముఖ్యమే తప్ప, నేను ఎంతెంత పెద్దది చేస్తున్నా అనేది పాయింటే కాదు మాస్టర్స్. మన యొక్క తపన. అంటే ధ్యాన మహాచక్రాలు పెద్ద పెద్దవి చేస్తేనే బృహత్తర కార్యక్రమాలని కాదు. ఏదైనా సరే ఒక రూపాయి చేస్తేనే 100, 1000, లక్ష అయినట్లుగా మనం ఇటువంటి కార్యక్రమాలు ఇక్కడి నుంచి చేస్తూ ఉంటేనే ఆ యొక్క పెద్ద పెద్ద కార్యక్రమాలు చేపడుతూ ఉంటాము అని మనకు మాస్టర్స్ తెలియపరుస్తున్నారు. మరి అలా గుర్తించిన వెంటనే మీ పాత్రకు కావాల్సిన నైపుణ్యాలు, వెతికి తెచ్చుకున్న సాధనలు మీకు ఉపకరిస్తారనమాట. అంటే మనం ఈ చేసే ప్రయత్నం ద్వారా మనకేమవుతుంది, ఇప్పుడు మనకి ఈ అవకాశం వచ్చింది. నెక్స్ట్ ఇంకో అవకాశం వస్తుంది. ఆ అవకాశం వచ్చేలాగా దానికి తగ్గ ఈ ఏర్పాట్లు సపోజ్ మనం ఏదైనా ఊరు వెళ్ళాలి మాస్టర్ మనకి క్లాస్ చెప్పాల్సిన పరిస్థితొచ్చింది. మనం వెళ్ళలేకపోతాము. అయ్యో! నేను వెళ్ళే అవకాశం నాకు లేదే కానీ వెళ్ళాలనుంది. అవకాశం కూడా అలాగే వచ్చింది. మనం తపన పడుతూ ఉంటే మాస్టర్సే మనకి కారులో పంపిస్తారా? రైల్లో పంపిస్తారా? అది మనకి ఇంకొకళ్ళు తోడిచ్చి పంపిస్తారా? అనేది ఆ టైంకి మనకి జరుగుతూ ఉంటుందనమాట. అదే అవకాశం అందిపుచ్చుకొని దీనికంటే ఇంకో స్టెప్పేసినట్లు. దానికంటే ఇంకొంచెం ఎక్కువ స్టెప్పేసినట్లు. ఇంకో మార్పేంటి? ధ్యానం ప్రచారం చేయటమే కాకుండా విరాళాలివ్వడం. మరి ఇంత బృహత్తర కార్యక్రమం చేయాలంటే ఊరికే చేసేయగలమా?
ఏది పట్టుకున్న డబ్బులే. ఇంత ఆధ్యాత్మికంగా వైపు మనం పయనం చేస్తున్నా గూడా, ఏ పని చేయాలన్నా గూడా డబ్బు కావాల్సిందే. సో, అది ఉన్నవారి దగ్గర ఇటువంటి బృహత్తర కార్యక్రమాలు వారికి అందించిన పిమ్మట ఏమవుతుందంటే, వారికి కూడా వాళ్ళలో ఉన్న ఆ కర్మలు తొలగి, వారు కూడా ఇంకా ఉన్నతమైన ఆత్మలకి ఉన్నతమైన ఆత్మ వారికి సహాయం చేసే అవకాశం వాళ్ళకి ఆ రూపంలో వస్తుందనమాట. అందువల్ల ఈ యొక్క బృహత్తరకమైన కార్యక్రమాలు చేపట్టడానికి అవకాశం ఏ రూపంలో వస్తుందో మనం చెప్పలేం. డబ్బు రూపంలో వస్తుందా? ఒక మన యొక్క జ్ఞానాన్ని పంచడం ద్వారా వస్తుందా? నీ యొక్క పని ఇప్పుడు పందిళ్ళు కట్టాలి, కట్టెలు కావాలి, పనివాళ్ళు కావాలి, మరి ఎంతో అన్నదానాలు చేస్తూ ఉంటారు. ఎన్నెన్నో గిన్నెలు మరి తోమడానికి పనివాళ్ళు కావాలి. మరి అయేమన్నా చిన్న పనులా? ప్రతిది పెద్ద పనే. ఏది కూడా చిన్నది కాదు, చిన్న పని అంతకంటే కాదు మాస్టర్స్. అవన్నీ లేకపోతే మరి ఒక బిల్డింగ్ కట్టాలంటే ఈ కూలిపోయిన వాళ్ళు ఎలా లేకపోతే మనం ఈ బిల్డింగ్ మన దగ్గర ఎన్ని కోట్లున్నా ఉపయోగమే లేదు. ఆ కట్టేవాళ్ళు గనుక లేకపోతే. అట్లాగే మనం చేసే ప్రయత్నం మనలో లేకపోతే ఏ అవకాశాన్ని గూడా మనం అందిపుచ్చుకోలేము అని చెప్తున్నారనమాట. అప్పటినుంచి మరి మీరు చేపట్టే కార్యక్రమం అంతా కూడా ఏమవుతుంది మన మానవ సామ్రాజ్యము, జంతు సామ్రాజ్యము, మరి ఈ వృక్షజాలం నుంచి గూడా దిశగా అభివృద్ధి చెందుతూ ఉందంట. మీ ఆత్మను ఉన్నతం వైపు నడిపిస్తూ ఉంది. అప్పుడు మన ఆత్మలో మొట్టమొదట జన్మలో ఇలాగే గదా మాస్టర్స్ ఉండేది. ఎలా ఉంటుంది మరి జంతు సామ్రాజ్యం ఉంటుంది. చెట్లు, పుట్టలు, వృక్ష సామ్రాజ్యాలు ఉంటుంది. మరి రాళ్ళ రప్పల రూపంలో ఉంటుంది. ఆ యొక్క జన్మల నుంచి దాటుకుంటూ వచ్చిన తర్వాతే మనకి మానవ జన్మ వస్తుందనమాట. ఈ మానవ జన్మ వచ్చినప్పటి నుంచి అసలైన లక్ష్యం మనకి మొదలవుతుంది. ఈ యొక్క లక్ష్యాన్ని చేరుకోవడానికి మనం ఏ ప్రయత్నం చేస్తున్నావు? వచ్చిన అవకాశాన్ని నువ్వు ఎలా తీసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నావు అనేది మన ముందున్న టాస్క్. అయితే మరి మీ మనసు దివ్యత్వ ఆలోచన వెలిగిపోతూ ఉన్నప్పుడు మన యొక్క మానసిక ఆలోచనలు గూడా ఎంతో ప్రభావితం చూపిస్తాయంట. అంటే మీరొక మాట ఎదుటివారికి చెప్తే అది ఆ క్షణంలో జరిగిపోయేలాగా ఆ శక్తి ఇస్తుందంట. ఇప్పుడు మనం ఒక్కొక్కళ్ళకి ఒక విషయం చెప్తామండి. కొంతమంది ఎన్ని సార్లు చెప్పినా కూడా నా మాట వినలేదు. విసుగుబుట్టి వదిలేసా అని చెప్పి అంటారు కదా! అలాగే వేరే వాళ్ళు ఇంకొకళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళు ఫస్ట్ టైమ్ చెప్పినప్పుడే ఆ యొక్క వాక్కు పనిచేసి వెంటనే ఆ పని జరిగిపోతుందండి. గమనించండి ఈ పాయింట్. చాలా ముఖ్యమైన పాయింట్. అంటే అతనిలో ఏంటి ఆ శక్తి? అతనేమైనా చెప్పాడా? నేను ఫస్ట్ చెప్పగానే నువ్వు చేసేయాలి అని. అలా చెప్తే చేసేస్తారా? చెయ్యరుగా. కానీ ఆ వాక్కులో ఉన్న శక్తి వల్ల ఎదుటి వారి ప్ర మా ఎదుటి వారి మీద ప్రభావం చూపిచ్చి ఆ యొక్క పని సఫలం అయిపోతుందనమాట. అంటే ఆ ఒక్క వాక్కుకి శక్తి వచ్చిందంటే వారు ఏం చేశారు? గత జన్మల సంస్కారాలు అని అంటాం. ఆ సంస్కారాలు కూడా ఎట్లా వచ్చాయి? మరి మంచి మంచి పనులు చేయటం ద్వారా, మంచి ఆలోచనలు చేయటం ద్వారా, సాధనలు చేయటం ద్వారా, మరి ధ్యాన ప్రచారాలు చేయటం ద్వారా ఆ యొక్క వచ్చిన ఆ శక్తి ఇటువంటి ఫలితాలను ఇస్తుంది అని చెప్తున్నారు. మరి మీలో ఉన్న ఉన్నత తరాలకు చెందిన ప్రేమ, కరుణ, సహానుభూతి వంటి లక్షణాలు నిండి ఉండటం వల్ల ఏమవుతుందంటే, గాఢమైన అనుబంధాలను నిలుపుతూ వారిలో కూడా పరివర్తన ఉద్దీపించేలాగా చేస్తామంట. ఇప్పుడు మనం ఈ ప్రయత్నాలన్నీ చేయడం వల్ల ఈ మనం ఈ ప్రయత్నాలను చేయటం వల్ల మన ప్రేమ, కరుణ, దయ, జాలి మరి దైవీ లక్షణాల్ని ఇందాక మనం అనుకున్నాం కదా! దైవీ గుణాలు మనలో ఉన్నాయా అని. అటువంటి దైవీ గుణాలన్నిటిని పెంపొందించుకుంటూ ఉండటం వల్ల మన పక్కన వారిని కూడా ఈ ఈ గుణాలన్నిటిని కూడా మనం వాళ్ళకి పంచుతాం. ఇలా పంచబడితే ఏమవుతుందంటే వారు కూడా అటువంటి గుణాలతో అభివృద్ధి చెందుతూ ఉన్నతమైన ఆత్మలుగా తయారవుతూ పరిణతి చెందుతూ ఉంటారు అంటున్నారనమాట. మరి అదే కదా లక్ష్యం. నువ్వొక్కడివే భూమి మీదకొచ్చేసి లక్ష్యాన్ని సాధించేసి నువ్వొక్కడివే పైకెళ్ళిపోతే సరిపోతుందా? కానే కాదు. ఏమంటారు? నీ దగ్గరున్న ఒక ముద్దని పక్కవాడికి ఇంకొక అరముద్ద చేసి పెట్టు. నీ దగ్గర రూ. 10 ఉంటే వాడికొక రూపాయి ఇవ్వు అని ఎలా చెప్తారో, మనం ఉన్నతమైన ఆత్మలుగా తయారవుతున్న నేపథ్యంలో పక్క ఉన్న ఆత్మల్ని గూడా నువ్వు అట్లా ప్రేరేపించు. ఉన్నతమైన ఆత్మగా వారు కూడా తయారయ్యేటట్లుగా పరిణతి చెందేలాగా నువ్వు వారిని ప్రేరేపించి, వారు గూడా ఉన్నతంగా ఆత్మలోకాలకు వెళ్ళేటట్లుగా నువ్వు సహకరించు అని చెప్తున్నారనమాట. మరి అట్లా మన ఉన్నతమైన సదాత్మలు మనకట్లా అవ్వబట్టే, మనం ఈ రోజున ఇలాంటి విషయాలు చెప్పుకోగలిగేటట్టు స్థాయికి మనం ఎదగగలిగాము అని చెప్పే విషయాన్ని మనం గమనించాలి మాస్టర్స్. హ్మ్. అయితే మీలో నిక్షిప్తమైన క్లేర్‌వాయన్స్, సహజమైన అవబోధ, టెలిపతి వంటి అతీంద్రియ శక్తులు ఉద్దీపన చెందడం వల్ల మీరు పూర్ణాత్మతో చక్కటి అనుబంధాన్ని పొందగలుగుతారు.
మనం ఇందాక చెప్పుకున్నాం దివ్య దృష్టి, మరి టెలిపతి, టెలివిజన్ ఈ యొక్క శక్తుల వల్ల ఏంటంటే, మనం ఇంకొంచెం ముందుకు వెళ్ళడానికి ప్రయత్నిస్తూ, మన పూర్ణాత్మతో మనం దగ్గరయ్యే ప్రయత్నం చేస్తూ ఉంటామనమాట. మన అమ్మ హైదరాబాద్‌లో ఉంది. మనమే తెనాలిలో ఉన్నాము. మన తల్లిదండ్రులు మనం చేరుకోవాలి కదా! అట్లాగే వెంట వెంటనే రిక్షాలో వెళ్తే ఎన్నేళ్ళు పట్టుద్ది. బస్సులో వెళ్తే ఎన్నేళ్ళు పట్టుద్ది. ఫ్లైట్‌లో వెళ్తే ఫాస్ట్‌గా ఎళ్ళిపోగలం. అంటే ఇప్పుడు మనం ఏ విషయాన్నైనా సరే చేరుకోవాలంటే ఫ్లైట్ ద్వారా చేరుకోగలిగితే మనం ఫాస్ట్‌గా వెళ్ళిపోతాం. ఇక్కడ ఫ్లైట్ ద్వారా అంటే ఆ యొక్క ఫాస్ట్ గురించి మనం చెప్పుకునే ఎగ్జాంపుల్ మాస్టర్స్. అంటే మన ప్రయత్నం అంత త్వరితగతిన ఉండాలి అనే విషయాన్ని తెలియపరుస్తున్నారనమాట. అప్పుడే మనం మన పూర్ణాత్మను చేరుకోగలము. మనం వెళ్తూ వెళ్తూ గూడా మనం కింద వాళ్ళని ఇట్లా చెయ్యి మన హస్తాన్ని అందిస్తూ ఇట్లా వాళ్ళని కూడా పైకి తీసుకెళ్ళే ప్రయత్నం మనం చేయగలము. అందువల్ల ఈ యొక్క మనలో ఉన్న ఈ యొక్క గుణాలు లేదా అతీంద్రియ శక్తిని మనం మేలుకొలుపుతూ ఉండాలి అని చెప్తున్నారు. మరి ఒకవేళ అనుకోలేని పరిస్థితుల్లో విశ్వమానసంతో అనుబంధం తెగిపోయి మీరు ఉన్నత తలాల నుంచి కిందకి జారినా కూడా వెంటనే ఆ పరిస్థితిని గమనించి మీ పరివర్తన కాంత శక్తితో మిమ్మల్ని మీరే సరి చేసుకోగలిగే శక్తి కూడా ఉంటుందంట. ఏమంటున్నారంటే మనం ఒక్కొక్కసారి అదే ఇందాక అనుకున్నాం. ఎంత తెలిసినా కూడా నాకన్నీ తెలిసినయి అని చెప్పి మనం అనుకోకూడదు. ఇప్పుడు నిరంతరంగా మనల్ని మనం పరిశీలించుకునే ఉండాలి అని చెప్పి మాటకి అర్థం అనమాట. మనం కిందకి పడిపోయే స్థితిలో ఉన్నా గూడా మనల్ని మనం పరీక్షించుకోవచ్చు. ఓహ్! నేను కిందకి వెళ్ళే స్థితిలో వెళ్తున్నట్టున్నానే పొరపాటున. లేదు లేదు ఇది కాదు నా లక్ష్యం అని పైకి చేరుకోగలిగి, మనం వెళ్తూ వేరే ఆత్మని కూడా తీసుకువెళ్ళాలి. ఆ ప్రయత్నంలో మనం గూడా ఎదగాలి అని జెప్పి చెప్తున్నారు. మరి ఇటువంటి పరివర్తన శక్తి ద్వారా సమయం విలువ తెలిసిన మీరు గంటలు గంటలు ధ్యానం చేస్తూ ఒకే దగ్గర కూర్చొని ఉండరు. ఈ యొక్క శక్తి తెలిసిన తర్వాత మనం ఒకే చోట ధ్యానం చేసి కూర్చోమంట. మన ప్రతిసారి ఏమంటారో అందరం మనం వింటూనే ఉంటాం. ఏంటి గంటలు గంటలు రోజు రోజు ధ్యానం చేస్తూనే ఉంటారా? ఇక ధ్యానం చేయడం ద్వారా మీరు అంటే 40 రోజులు ధ్యానం చేయండి ఎందుకన్నారు? 40 రోజులు గంటలు గంటలు ధ్యానం సాధన చేసిన తర్వాత, నీలోని అతీంద్రియ శక్తులు ఉత్తేజితం అయిన తర్వాత, అప్పుడు నీ లక్ష్యం అనేది మొదలవుతుంది. నువ్వు ఏ పని చేసినా ధ్యానమే అవుతుంది. ఏ కార్యక్రమం చేపట్టినా ధ్యానమే అవుతుంది. ఇట్లా కూర్చొని ఒక 10 గంటలు ధ్యానం చేస్తేనే నువ్వు బతికున్నన్నాళ్ళు ధ్యానం చేసినట్లు కాదు. నువ్వు చేసే ఆలోచన ధ్యానం అవ్వాలి. నీ యొక్క మాట ధ్యానమే అవ్వాలి. అంటే నువ్వు కన్ను తెరిసి చూస్తే చాలు అది ధ్యానమే అయిపోవాలి. ఆ రకంగా మనం తయారవుతేనే మన యొక్క బృహత్తరమైన కార్యక్రమాల్ని మనం చేపట్టగలము. ఇక్కడే కూర్చుంటే ఏం జరుగుతాయి మాస్టర్స్ నేను అత్యున్నతమైన ధ్యానిగా, జ్ఞానిగా తయారైతే ఉండుండొచ్చు. కానీ నా వల్ల ఏ ఉపయోగం లేకపోతే నా సాధనంతా కూడా వృధానే. అందువల్ల అలా కాదు. కొంత సమయం ధ్యానంలో వచ్చిన ఆ యొక్క శక్తులను ఉపయోగించుకొని, ఆ శక్తిని ఇట్లా నువ్వు నిరంతరం ఏదో ఒక రూపంలో ఉపయోగపడుతూ ఉండాలి అని చెప్తున్నారనమాట. మనం ఇలా ప్రతి విషయాన్ని మనం ఇలా తీసుకోవాలనమాట. మరి మీ పూర్ణాత్మ మరి పంపే ప్రేరణ వల్లే కదా! ఇతరులతో ప్రేమపూర్వకంగా మాట్లాడినా, ప్రేమపూర్వకంగా మనం ప్రవర్తించినా కూడా వాళ్ళలో మార్పులొస్తాయి. నేను చెప్పదలుచుకున్న విషయం మంచిదే అయినప్పటికీ, వాళ్ళతో ప్రేమపూర్వకంగా కాకుండా విసుక్కుంటూనో, కసురుకుంటూనో, అది చెయ్యి, ఇది చేస్తే మంచిదంట. నీకిది కూడా తెలీదా? ఇట్లా మాట్లాడితే నువ్వు చెప్పే విషయం ఇంతదైనా సరే వాళ్ళకి మైండ్‌లోకి వెళ్ళదు. చిన్న విషయమైనా సరే ప్రేమపూర్వకంగా వాళ్ళకి అర్థమయ్యే రీతిలో మనం చెప్పాము అంటే వెంటనే వాళ్ళు అది తెలుసుకొని ఆ క్షణమే చేసే ప్రయత్నం చేస్తారు. అంటే ఇలా ప్రేమపూర్వకంగా మాట్లాడే యొక్క భావనలను ఆ శక్తి తరంగాన్ని మనం పెంపొందించుకోవాలి అని చెప్తున్నారనమాట. మరి మీ పూర్ణాత్మతో అనుసంధానం ఎంతవరకు చెందగలరో, మీలో అంతర్దృష్టి చైతన్యం అంత పెరుగుతూ ఉంది అని చెప్పి అంటున్నారు చూడండి. మీ పూర్ణాత్మతో అనుసంధానం చెందాలి అంటే, మనం మన యొక్క ఆత్మ పూర్ణ జ్ఞానవంతంగా పూర్ణంగా తయారైతేనే పూర్ణాత్మతో అనుసంధానం జరిగి, ఆ తర్వాత చైతన్యవంతం అనేది ఇంకా అది అభివృద్ధి బాగా చెందుతుందంట. చైతన్యవంతం అవ్వడం అంటే ఏంటి? మనం చేసే ఆలోచనలు చైతన్యవంతం అవ్వడం అంటే పురోగతి అవ్వడం, అవగాహన పెరగడం అనేదాన్ని చైతన్యవంతం అంటారు మాస్టర్స్. ఈ యొక్క అవగాహన పెంచుకుంటూ ఉంటే ప్రతి పని కూడా సమయం వృధా కాకుండా వెంట వెంటనే మనం ఉన్నత సదాత్మలు మన కోసం వచ్చినప్పుడు మనం అందిపుచ్చుకోవాలి. మార్పుకి అంగీకరించాలి. ధ్యానానికి శరణాగతి అవ్వాలి. మనలో ఉన్న అతీంద్రియ శక్తుల్ని మేల్కొల్పుకోవాలి. మన యొక్క గత జన్మల్ని చూసుకోవడం ద్వారా మన యొక్క ఈ యొక్క జన్మ
ఎంతవరకు ఉంటే నెక్స్ట్ నా యొక్క లక్ష్యం ఏంటి అనే దానికి మనం ఫాస్ట్‌గా వెళ్తామనే విషయాన్ని తెలుసుకుంటామని చెప్తున్నారనమాట. అందువల్ల మనం ఎప్పుడూ కూడా ప్రతిసారి ఎప్పుడు మనతో అంటూ ఉంటారు. "నీకు ఏదైనా వ్యవహారికంగా పని లేనప్పుడు వెంటనే కళ్ళు మూసుకో. అనవసరంగా అనవసరమైన దృశ్యాల్ని చూడవద్దు. అనవసరమైన మాటల్ని మాట్లాడవద్దు. వెంటనే కళ్ళు మూసుకో, ధ్యానం చేయి." నిరంతరం నువ్వు అంతరంగంలోనే ప్రవేశించే మార్గాల మీదే నీ మైండ్‌ని ఫోకస్ చేసుకో. అప్పుడు మాత్రమే నీ యొక్క లక్ష్యానికి చేరుకునే మార్గాలు నీకు ఉన్నత ఆత్మల ద్వారా నీకు నిరంతరం అందుతూ ఉంటాయి. ఆ అందినయి గూడా నువ్వు తెలుసుకొని వెంటనే పాటించే శక్తి నీకొస్తుంది అని చెప్తున్నారనమాట. మరి మీకు మీ పూర్ణాత్మ ఎప్పటికప్పుడు మీకు గురువులా మీకు వెన్నంటి సహాయం చేస్తుంది అని చెప్తున్నారు. అయితే మరి మీ పూర్ణాత్మతో అనుసంధానం అయ్యే ప్రక్రియ మనకేమని చెప్పారు మన సారు? మరి హాయిగా 2 కళ్ళు మూసుకొని శ్వాస మీద ధ్యాస ఉంచమన్నారు. ఇక్కడ ఇది కూడా మనకొక ఎగ్జాంపులే. కళ్ళు మూసుకొని శ్వాస మీద ధ్యాస ఉంచమన్నారు అంటే, మనం చేసే ప్రతి పని మీద గూడా దృష్టి అలా కేంద్రీకరించాలి. శ్వాస మీద ధ్యాస పెట్టి ధ్యానం చేస్తూ ఉన్నప్పుడు మనం కొన్ని మధ్యలో మిస్ అవుతూ ఉంటాం. మిస్ అవుతూ ఉన్నప్పుడు మళ్ళీ కళ్ళు మూసుకొని శ్వాస మీద ధ్యాస పెట్టు అని చెప్తారు. అట్లాగా మనం చేసే పనిలో కూడా మనం మధ్యలో మనం ఏదైనా క్రమం తప్పుతున్నాము అంటే, అయ్యో! మనం ఏం చేస్తూ ఇట్లా క్రమం తప్పామా అని వెంటనే ఎరుకుపరుచుకొని, మళ్ళీ సరి అయిన దారిలో వెళ్ళండి అని చెప్పే మాటకి, ఈ శ్వాస మీద ధ్యాస పెట్టు అనే ఒక మాట ఎంతో ఉపకారిగా ఉంటుంది మాస్టర్స్. ఒక్కొక్క విషయాన్ని మనం ఈ యొక్క ధ్యానం చెయ్యి అనే ఒక పదాలతో ఉపయోగించుకుంటూ మ్యాచింగ్ చేసుకుంటూ ఉంటే, మనకు వెంటనే ఏదైనా అర్థమవుతుంది. అర్థమైన వెంటనే మనం ఇది చెయ్యాలా అనే ఒక అవగాహన మనం పెంచుకుంటూ ఉంటామనమాట. అయితే మరలా ఏం చెప్పారు? మరి కాలి బొటనవేలు నుంచి తల వరకు గూడా యొక్క శరీర భాగంలో ఎన్నో భాగాలు రిలాక్స్ అవుతూ ఉంటాయి. మరి ఆ రిలాక్స్ అవ్వడం ద్వారానే కదా మిమ్మల్ని మీరు ప్రశాంతంగా ఉంచుకోవడానికి ప్రయత్నిస్తారు. మిమ్మల్ని మీరు ప్రశాంతంగా ఉంచుకోవడం ప్రయత్నిస్తే ఏమవుతుంది? మనం చేపట్టే బృహత్కరమైన కార్యక్రమాలన్నీ గూడా సజావుగా జరుగుతాయి. మనం అలజడిగా ఉంటూ మన ఆలోచన సరిగా లేకుండా, మన మాట సరిగా లేకుండా ఏ పని చేపట్టినా గూడా అసలది ఫలించదు. పైపెచ్చి ఎంతో సమయం అంతా వృధా అయిపోతూ ఉంటుందనమాట. అందువల్ల ధ్యానంలో మనకొచ్చిన ప్రశాంతతమైన స్థితిగతుల వల్ల మనం ఎంతో మనం చేపట్టే కార్యక్రమాలన్నీ గూడా మంచిగా సాగుతాయని చెప్పే ప్రయత్నం చేస్తున్నారనమాట. ఈ విషయాలన్నీ గూడా పూర్తిగా అన్నీ ధ్యానం చేస్తే ఎలా ఉంటుంది అనే విషయాల్ని మ్యాచింగ్ చేసుకుంటూ, ఈ ఈ శక్తి తరంగాలు మనం ఎలా పొందాలి? ఉన్నత తరాలలో ఉండే ఈ యొక్క ఆత్మల యొక్క సూచన మనం ఎలా తీసుకోవాలి అనే విషయాన్ని ధ్యానం చేస్తే మనం ఎటువంటి మార్పులు పొందుతాము? ఆ వచ్చిన మార్పుల వల్ల మనం ఎన్ని సాధిస్తామనే విషయాన్ని మనం తెలుసుకుంటూ ఉండాలండి. అలా తెలుసుకుంటూ ఉంటే మనకి ఈజీగా అయిపోతుందనమాట. ఈ ఒక్క పుస్తకం చదివేసేసి ఏంటబ్బా! అని అనుకుంటే మనకేమీ ఎక్కదు. ప్రతిదాని ఇలా చెప్పారు అంటే దీని వెనకాల ఏదో ఉంటుంది. ఆ వెనకాల ఉన్న మాటేంటి? దాని వెనకాల ఉన్న లక్ష్యమేంటి? అని మనం ఆ విధంగా ఆలోచించే ప్రయత్నం చేయాలనమాట. అయితే మీ పూర్ణాత్మతో మీరు అనుసంధానం అయ్యే ఈ యొక్క ప్రక్రియలో మీకు సహాయం చేయడానికి చుట్టూ కాంతి శరీరధారులెందరో గుమిగూడి ఉంటారంట. మనం కొన్ని కొన్ని బుక్స్‌లో చూస్తూ ఉంటాం గదా! మాస్టర్స్ అందరూ గూడా చుట్టూ ఉంటారు. మధ్యలో ధ్యానం చేసే ముద్రలో ధ్యానం చేస్తూ ఉంటారు. మనకి మనమేమి ధ్యానం చేసేటప్పుడు మీరందరూ వచ్చేసి నా దగ్గరికి కూర్చొని నాకు సహాయం చేయండి అంటే వాళ్ళేం రారు మాస్టర్స్. వారు వస్తారు. వారు వస్తే మీరు గూడా అంతే నిజాయితీతో అంతే ఒక నిబద్ధతతో ధ్యానం చేస్తూ కూర్చుంటే, వారే మన వద్దకు వచ్చి వీరు ప్రయత్నం ఎంతో ఉన్నతంగా కొనసాగిస్తున్నారు ఈ యొక్క ఆత్మ. ఈ ఆత్మ ఏం కోరుకుంటే దానికి మనం సహాయం చేయాలని చెప్పి వాళ్ళు మన కోసం ఎదురు చూస్తూ ఉంటారనమాట. అంటే ఆ విధంగా మనం తయారవుతూ ఉండాలి అని చెప్తున్నారు. మరి ఇంకా ఏమంటున్నారు? మరి మీ భౌతిక శరీరంలో అణువణువు కణకణము మరి విశ్వమయ ప్రాణశక్తి అణువణువు కణకణము తీసుకోవటం వల్ల మన వాటిలో పరమాణువులన్నీ తీసుకోవటం వల్ల మరి మీ యొక్క దివ్య నేత్రం ఉదయించటం వల్ల అత్యంత స్పష్టంగా వీక్షిస్తూ పరవశిస్తూ ఉంటారంట. మనం ఎంతో ఇయన్నీ బృహత్కార్యాలు చేస్తూ ఉన్నప్పుడు మన అంతరంగం ఎంతో పరవశిస్తూ ఉంటుందంట. ఆ పరవశం అనేది మాటల్లో చెప్తే అర్థమయ్యేది కాదండి. అందరూ గూడా అనుభూతి చెందే విషయం పరవశము అంటే. ఆనందము అంటే అనుభూతి చెందేది. మాటల్లో చెప్పేది గాదు. సంతోషానికి, ఆనందానికి ఎంత నక్కకి, నాగలోకానికి ఉన్నంత తేడా ఉంది ఎట్లాగో,
ఆ యొక్క పరవశం చెందేది మాటల్లో చెప్పుకోవడానికి, పదాల్లో వినడానికి, అనుభూతిగా చెందడానికి ఎంతో తేడా ఉందనమాట. నిజమైన అంటారు గదా! లయమైపోయాం మనం. పూర్ణాత్మలో లయమైపోయే ధ్యానంలో మరి హ్మ్, అని ఇలా చెందినప్పుడే మనకు ఆ యొక్క తన్మయత్వం అంటే ఏమిటి? ఆ లయం అవ్వడం అంటే ఏమిటి? ఈ యొక్క పారవస్యం అయితే ఏమిటి? అన్ని అనుభూతులు చెందిన తర్వాత మనం ఏ పని చేసినా ఇట్టే అయిపోతుందనమాట. దాంట్లో అంత శక్తి ఉంది. ప్రతి మార్పుని మనం అంగీకరించే స్థాయిలకి మనం ఎదుగుతూ ఉంటాము. ఏ విషయం చెప్పినా మన పరమ గురువులు వెంటనే ఓకే. సపోజ్ మన అమ్మ, నాన్న మనకు ఒక పని చెప్తారు. పని చెప్పిన తర్వాత సరే అని ఎళ్ళిపోవాలి. అంతే ఇది ఎందుకు చేయాలి? ఎందుకు వెళ్ళాలి? వెళ్తే ఏమవుతుంది? వెళ్ళకపోతే ఏమవుతుంది? ఇలాంటి పిచ్చి ప్రశ్నలు వేస్తూ ఉంటే ఆ కాలం వృధా అవుతుంది. నీ మైండ్ మీద కూడా చెప్పిన పని యొక్క ప్రభావం ఉండదు. ఇక కాలయాపన జరుగుతూ ఉండటం వల్ల నీకు ఆ విషయం కూడా అర్థమయ్యే అవకాశం ఉండదనమాట. అట్లాగే మనం అవ మనకు ఉన్నత తరాల నుంచి ఆత్మ మనకు సహాయం ఇస్తూ ఉన్నప్పుడు మనం చేసేయాలే గానీ ఇది ఎందుకు చేయాలి? అది ఎందుకు చేయాలి? ఈ ధ్యానం ఇప్పుడు చెయ్యాలా? ఈ ధ్యానం చేయటం అవసరమా? నువ్వు దివ్య దృష్టి ఉదయించడం అంత అవసరమా? ఇలాంటి ప్రశ్నలేసుకుంటూ ఉంటే నువ్వు ఇక్కడే ఉంటావు. పైకెళ్ళే ప్రసక్తే లేదు. వెళ్ళినా కూడా మళ్ళీ వస్తూనే ఉంటావు. పునరపి మరణం, పునరపి జననం. ఇందుకోసం మన ఉన్నతాత్మలు మన భూమి మీదకి రావటం లేదు. మనల్ని ఆ యొక్క జన్మల్ని తగ్గించుకునే ప్రయత్నం చేయటానికి అటువంటి అవగాహన మనకి చేయటం కోసమే ఉన్నత సదాత్మలు భూమి మీదకి వస్తున్నారు అనే విషయాన్ని మనం గమనించుకోవాలి. మన పూర్ణాత్మలు మన కోసం ఎంత ప్రయత్నిస్తున్నారా? మన పూర్ణాత్మలంటే మన పేరెంట్స్‌లా మీరు తీసుకోండి. మన పేరెంట్స్ పిల్లల కోసం ఎంత తప్పిస్తున్నారా అని మనం ఎలా తెలుసుకోవాలో, కొంతమంది పేరెంట్స్ విషయం పిల్లలు అర్థం చేసుకోకుండా, వాళ్ళు నిరర్థకంగా ప్రవర్తిస్తూ ఎలా ఉపయోగం లేకుండా జీవిస్తూ ఉంటారో, అట్లాగే మన పూర్ణాత్మ చెప్పిన విషయాలను కూడా మనం స్వీకరించకుండా, కాలయాపన చేస్తూ, ధ్యానం చేయకుండా, మన యొక్క శక్తులు వివరం తెలుసుకోకుండా, మనం ఏ బృహత్తరకమైన కార్యక్రమం కూడా చేపట్టకుండా ఇలాగే కాలయాపన చేస్తూ ఉంటే, ఎన్ని బ్రహ్మాండాలు అంతమయ్యే వరకు గూడా మనం జన్మిస్తూనే ఉంటాము. అనే విషయాన్ని మనకు తెలియపరుస్తారు మాస్టర్స్. మరి మీలోని దివ్యత్వం బయటికి ప్రకటించబడుతూ ఉన్నప్పుడు, మీ జీవితం మీ చుట్టూ ఉన్న వాళ్ళకు ఆదర్శవంతంగా మారుతుంది. ఇక్కడ మనం ఇదే విషయం చెప్పుకుంటున్నాం. ఎలా ఆదర్శవంతంగా మారుతుంది? నేనేమి చేయకుండా ఇది మంచిదంట చెయ్యండి. ఆ పని సూపర్‌గా ఉంటదంట చెయ్యండి. ఇది అద్భుతమంట చెయ్యండి అంటే వాళ్ళెట్లా చేస్తారు? వాళ్ళకెలా అర్థమవుతుంది? వాళ్ళకి విషయం చెప్పాలి కదా! వాళ్ళకి అంతకుముందు అవగాహన ఉంటే కనీసం ఓకే అనుకోవచ్చు. ఏమి తెలియని వాళ్ళకి అది చేస్తే మంచిది, ఇది చేస్తే మంచిది ఎలా? అయన్నీ నీ అనుభూతిగా ఉంటూ, నీ స్వానుభవంతో నువ్వు చూస్తూ ఉన్నప్పుడు, వాళ్ళకి నువ్వు చెప్పే విధానంలోనే వాళ్ళకి అర్థమయ్యేలా ఉంటుందనమాట. అందుకే స్వానుభవం అనేది ఎంతో గొప్పది అని ప్రతిసారి చెప్తూ ఉంటారు. స్వ అనుభవానికి మించిన జ్ఞానమే లేదు. అందువల్ల అటువంటి జ్ఞానాన్ని మనం పెంచుకొని, అందరికీ తెలియపరచండి అని జెప్పి, అందరికీ ఆదర్శవంతులుగా కండి. ఇప్పుడు ఇందాక మనం చెప్పుకున్నాం గదా! నా అనుభవాల ద్వారా మరి క్లాసులకి నేనెట్లా తపన పడుతున్నాను. మన జ్ఞానం తెలుసుకునే ప్రయత్నం నిరంతరం ఎలా చెప్తున్నాను. ఇప్పుడు సపోజ్ మాస్టర్స్ నేను నిరంతరం స్వాధ్యాయం చేస్తూనే ఉంటా. ఆల్‌మోస్ట్ చేస్తూనే ఉంటా. ఇప్పుడు నాకు ఏ మేడం వచ్చి మేడం చెక్‌మని ఏదైనా సబ్జెక్ట్ తీసుకొని క్లాస్ చెప్పగలరా అంటే నేను అప్పటికప్పుడే యెస్ కూడా చెప్పగలను. అప్పటికప్పుడు యెస్ నేను చెప్పి ఆ టైంకి నేను చెప్పలేకపోతే? అది మరి అవకాశం వచ్చిన ఆ మేడం వాళ్ళకి సమయం వృధా. మరి ఈ మేడం క్లాస్ చెప్తారు. ఒక జ్ఞానాన్ని పంచడానికొస్తున్నారు. మీరందరూ రండి అని పిలిస్తే, మరి వారు కూడా ఒక సమయాన్ని ఎంచుకొని వారు వస్తే మరి వాళ్ళకి కూడా సమయం వృధా కాదా? పైపెచ్చు మనం ఆదర్శవంతంగా ఎలా ఉంటాం? అందువల్ల ఏమన్నారు మనకి త్రిమూర్తులు ఎప్పుడూ సిద్ధంగా ఉంటారు. ఎవరు త్రిమూర్తులంటే ధ్యానము, స్వాధ్యాయము, సజ్జన సాంగత్యం. పంచపాండవులు ఎవరయ్యా అంటే ధ్యానము, సజ్జన సాంగత్యం, స్వాధ్యాయము తెలుసుకున్న విషయాన్ని విచారించుకొని తద్వారా ఆచరించుకోవడం అనేది ఇంకో 2 పాయింట్స్ యాడ్ అయినాయి కాబట్టి పంచపాండవులు అన్నాము. ఈ యొక్క త్రిమూర్తులను, ఈ యొక్క పంచపాండవులను నిరంతరం మన ఎరుకలో ఉంచుకోవటం ద్వారా మనం ఎప్పటికీ కూడా ఉన్నత సదాత్మగా మారే అవకాశం మనకి వస్తూనే ఉంటాయి. మనం అందిపుచ్చుకుంటూనే ఉంటామని చెప్పి తెలియపరుస్తున్నారనమాట. ఓకే మాస్టర్స్. మరి ఇలా కాంతి స్వరూపాలుగా రూపాంతరం చెందిన మనలో అధిమానస శక్తి. అధిమానస శక్తి అంటే అభివృద్ధి చెందుతున్న మానసిక స్థాయిలనమాట. అధిమానస శక్తి అంటే.
అభివృద్ధి చెందుతున్న మానసిక స్థాయిలు గుర్తుపెట్టుకోండి. అంటే మామూలుగా మానసిక స్థాయి అనుకోవచ్చు కదా! ఇంత కష్టపడి అది మానసిక స్థాయి అని ఎందుకనాలి అంటే, కొన్ని కొన్ని పదాల్లో ఉండే డెప్త్ అయిన లోతైన అర్థం ఉంటుంది కదా! ఆ లోతైన అర్థం అనేది మనల్ని ఇంకొంచెం స్థాయికి ఎదిగేలా చేస్తుందనమాట. అందువల్ల మనకి కొన్ని కొన్ని పదాలు మనల్ని ఏంటి అని లోపలికి వెళ్ళే అవకాశాన్ని ఇస్తుంది. సో, మనం ఆ ప్రయత్నాన్ని తీసుకుంటూనే ఉందామండి. అయితే మరి ఈ క్రమంలో మీకు ఎదురయ్యే ప్రతి ఆత్మ మరి చైతన్యం పరుస్తూ, మీరు నివసిస్తున్న భూతలాన్ని ఉన్నతీకరిస్తూ, మరి ఈ భూమి మీదకి మీ రాక యొక్క లక్ష్యాన్ని పూర్తి చేసుకుంటూ, మరి మీ అందరి యొక్క లక్ష్యాలకి మేము సహాయం చేస్తున్నామా లేదా అనే విషయాల్ని ఎరుకపరుచుకుంటూ, అట్లాగే ఇతరులకి ఎరుకపరుస్తూ, మీకు మీరు కూడా ఎరుకపరుచుకుంటూ, మీ లక్ష్యాన్ని చేరుకుంటున్నారా లేదా అని మన యొక్క ఉన్నతమైన సదాత్మను మనకి సూచనలిస్తూ ఉంటారు. మరి ఈ సూచనలు మనం సరిగ్గా తీసుకుంటున్నామా లేదా విషయాన్ని మనం ఆహ్, మరి గమనించుకోవాలి. మనమే కాదు ఈ భూమి మీదకొచ్చి ఉన్నతమైన సదాత్మగా అయ్యి పూర్ణాత్మగా మారి పైకి వెళ్ళటం మీరొక్కరే కాదు. మీతో పాటు నలుగురిని పట్టుకెళ్ళండి అనే విధంగా మనం తయారవుతున్నామా లేదా అనే విషయాన్ని మీరు గమనించుకుంటూ ఉందాం మాస్టర్స్. మరి అందరం ధ్యాన సాధన చేసుకుంటూ ఉందాము. మనలో ఉన్న అతీంద్రియ శక్తుల్ని మేల్కొల్పే ప్రయత్నం చేస్తూ, మరి మనం ముందడుగులు వేస్తూ ఉందాం. ఇక్కడ ఒక చిన్న అనుభవం చెప్తాను మేడం ఒక్క నిమిషంలో. మరి నేను అనుకునేదాన్ని అంతకుముందు కంపల్సరీ మనం గత జన్మలు తెలుసుకోవడం అవసరమా అనుకునేదాన్ని నేను. మనం మన ధ్యాన శక్తితో దానికే దారబోయాలా? నేను ఆ గత జన్మలో ఎవరు? ముందు జన్మలో ఏమవుతాను అంటూ అవసరమా అనుకునేదాన్ని. కానీ తర్వాత ఇప్పుడు ఏదైనా ముందు డౌటొస్తేనే కదా! మనం ముందుకి వెళ్ళగలుగుతాము. సో, ఇంకా ధ్యాన సాధన చేస్తూ, సజ్జన సాంగత్యాలు చేస్తూ, మరి ఇట్లా అవ్వటం వల్ల నాకు అర్థమైన విషయం ఏంటంటే, నా క్యారీ ఫార్వర్డ్ లైఫ్ ఇది. ఎందుకంటే మా హస్బెండ్ నేను గత జన్మల్లో నేను ఆయన దగ్గర విద్య నేర్చుకుంటున్న ఒక శిష్యురాలిని. నేను ఆధ్యాత్మికంగా ఎదగడం కోసము ఈ జన్మలో నాకాయన భర్త రూపంలో ఒక గురువుగా ఉన్నా కూడా, ఆ గురువు కోసం నేను ఎక్కడికో వెళ్ళాలి. కానీ ఆయన భర్తగా నాకు ఇంట్లోనే ఉంటూ నిరంతరం నేను బయటికి వెళ్ళకుండా, బయటికి వెళ్ళే అవకాశాలు లేనప్పుడు నన్ను ఇంట్లోనే ఈ రకమైన ఆధ్యాత్మికమైన విధానంగా నన్ను పరిణితి అయ్యేలాగా నాకు ఇంట్లో సూచనలిస్తూ ఎప్పటికప్పుడు మరి ప్రాపంచికంగా, మరి కుటుంబ పరంగా ఒక వ్యక్తిగా ఆయన యొక్క బాధ్యతను నెరవేరుస్తూనే ఆహ్, అదే విధంగా ఒక భార్య రూపంలో ఉన్న ఒక శిష్యురాలిని కూడా జ్ఞానవంతంగా తయారు చేస్తూ ఇంకా ముందు రాబోయే జన్మల్లో కూడా అంటే మనం జన్మిస్తామో లేదో మనకు తెలియకపోయినప్పటికీ మన యొక్క లక్ష్యం అదే కాబట్టి అంటున్నాను మాస్టర్స్. ఆహ్, ఈ యొక్క ఈ యొక్క క్యారీ ఫార్వర్డ్ లైఫ్‌ని నేను తీసుకున్నాను. అనేదానికి నాకు ఒకటి అర్థమైంది. ఎలా అర్థమైందంటే నాకు పుట్టుకతోటే థైరాయిడ్ ప్రాబ్లమ్‌తో నేను పుట్టానంట. అది హార్మోన్స్ ఉత్పత్తి చేసే ఒక గ్రంథి. అది గనక సరిగ్గా వర్కౌట్ లేకపోతే మన శరీర ఎదుగుదల కానీ, మానసిక ఎదుగుదల గాని అసలు జరగదనమాట. అయితే నాకెట్లా ఉందంటే 17 సంవత్సరాల వయసులో ఉన్నప్పుడు నాకు థైరాయిడ్ ఆపరేషన్ జరిగిందనమాట. ఇక్కడ మనకుంటుంది అందరికి బటర్‌ఫ్లై షేప్‌లో ఇక్కడుంటుంది గొంతు దగ్గర. కానీ చిన్న వయసులో పుట్టుకతోటే నాకిక్కడ పుట్టిందనమాట గొంతు పక్క భాగంలో. అయితే అది లోపలే ఉండడం, కనుక్కోకపోతే క్యాన్సర్‌గా మారే పరిణామం అయ్యి శరీరానికి ఇబ్బందయిపోయే స్థితి ఇదనమాట. కానీ నాకు ఈ విషయం ఎప్పుడు అర్థమైంది? ఆపరేషన్ చేసిన సమయంలో అర్థమైందనమాట. మరి ఇన్నాళ్ళు నా యొక్క శరీర ఎదుగుదల ఎలా ఉంది? అందరిలాగానే నేను శారీరకంగా ఎదిగాను, మానసికంగా ఎదిగాను. ఎలా డాక్టర్స్ కూడా ఆశ్చర్యపోయారు. ఎట్లా నువ్విలా అంటే పరిణామం జరిగింది. ఖచ్చితంగా నువ్వు ఒక ఆహ్, ఏదో ఉంది నీకు పవర్. ఏదో నీకు పవరుంది. ఆ పవర్‌ను నడిపిస్తుంది. అంటే అప్పుడు నాకు అర్థం కాలేదండి ఈ విషయం. ఇప్పుడు అర్థమైందనమాట. ఇప్పుడు అర్థమవ్వడం ద్వారా ఈ క్యారీ ఫార్వర్డ్ లైఫ్ ఓకే. నేను ఈ కర్మలన్నిటిని, అనారోగ్యాలన్నింటిని తెచ్చుకొని అనారోగ్యం ఉంది అని నేను చెప్పుకుంటే తప్ప ఎవ్వరికీ అర్థం కాని విధంగా ఎంతో ఉత్తేజితంగా మరి శరీర దారుఢ్యంతో ఉంటూ, ఎంతో జ్ఞానాన్ని పొందుతూ, మరి అన్నిటిని కూడా పంచుతూ, ఎట్లాగో పూర్ణాత్మ పక్కన వాళ్ళని కూడా సహాయ సహకారాలు అందిస్తూ జ్ఞానాన్ని పంచుతామో, ఆ రకమైన విధానంలో నా జీవన శైలిని వచ్చుకుంటూ ఉన్నానంటే, నాకిప్పుడు 100% అర్థమైంది. నాది క్యారీ ఫార్వర్డ్ లైఫ్. ఇయన్నీ కూడా నేను తెచ్చుకున్నవే. ఇయన్నీ నేను తెచ్చుకున్నాను కాబట్టి, దాని ద్వారా నేను ఎదిగాను. నన్నంటారు, "నువ్వు ధ్యానం చేస్తావు, అన్నీ బాగా చేస్తావు. మరి నీకేంటి అనారోగ్యాలు?" అని అంటుంటారు నన్ను.
"ఏం కాదు, ఈ నన్నేం చేయవు. నాకు ఇయన్నీ పరీక్ష. వీటన్నిటిని ఎలా దాటుకుంటూ వెళ్తాను? లేదంటే అట్లానే పడి ఉంటానా? మరి దిగజారిపోయిన మనస్తత్వంతో ఉంటానా అని నాకు పరీక్ష ఇవన్నీ కూడా. నాకైతే నా లోపల ఏమీ లేవు" అని అందరికి సమాధానం చెప్పుకుంటూ వచ్చా మేడం. దానికి తగ్గట్లే నాకొచ్చే అవకాశాలు గావచ్చు, పరిస్థితులు కావచ్చు, మరి నా హస్బెండ్ ద్వారా ఆయన గురువు ద్వారా నేను పొందే విషయాలు కావచ్చు, మరి ఆయన ద్వారానే కదా ఈ గురువులందరూ, ఈ మునిబాబు గారు కావచ్చు, ఇట్లా మనకి సైడ్‌గా ఎంతోమంది గురువులు కూడా మనకి అంటే డైరెక్ట్‌గా, ఇండైరెక్ట్‌గా ప్రత్యక్ష గురువు, పరోక్ష గురువు అంటారు గదా! ప్రత్యక్ష గురువులు ఎట్లా ఉన్నారో, పరోక్షమైన గురువులు కూడా చాలా మందున్నారండి నాకు. ఒక్క విషయం తెలిసి మనం వాళ్ళ ద్వారా తెలుసుకున్నా కూడా గురువే. గురువంటే ఇంత జ్ఞానం ఉండి వాళ్ళది కాషాయాల గడ్డలేసుకుంటేనే గురువనేం కాదు. ఒక చిన్న విషయం తెలుసుకుంటాం. దాని ద్వారా మనం ఎంతో ముందుకు వెళ్ళే ప్రయత్నం జరుగుతూ ఉంటాయి ఒక్కోసారి. సో, అట్లా ప్రత్యక్ష గురువులు ఉన్నారు. పరోక్ష గురువులు ఉన్నారు. తద్వారా నేను ఎదగడానికి అందరికీ కూడా ప్రణామాలు తెలియపరుచుకుంటా మేడం. మరి ఈ యొక్క సబ్జెక్ట్‌ని మనం చెప్పుకోవాలన్నా, దాన్ని వివరించుకోవాలన్నా కూడా ఆ యొక్క శక్తి వారందరి ద్వారా నాకు రాకపోతే నేను ప్రయత్నమే చేసేదాన్ని కాదు. సో, మరి ఈ యొక్క హ్మ్. సబ్జెక్ట్‌ని బట్టి మనం ఎదుగుతూ ఉండే ప్రయత్నం చేద్దాం మాస్టర్స్. మరి నాకు ఈ అవకాశం ఇచ్చిన ఫర్ యూ ఛానల్ సరిత మేడం గారికి ఆత్మపూర్వక ప్రణామాలు తెలియపరుచుకుంటున్నాను. థాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సో మచ్ మేడం. ఫర్ యూ మీకోసం మన ఛానల్‌కొచ్చి ఎంతో గొప్ప ఆత్మజ్ఞానం అందించారు మేడం. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సో మచ్ మేడం.